ధన్యవాదాలు సార్. ఇవాళ ఈ అరబండి లక్ష్మీనారాయణ గారు పేరు మీద జరిగే ఈ లెక్చర్ చెప్పడం చాలా ఆనందదాయకం ఉంది. ముఖ్యంగా సారు ఇవాళ 9వ తారీఖు ఇట్లా చేద్దాము అనే విషయం మీద చెప్పినప్పుడు నేను వెంటనే రెస్పాండ్ అయ్యాను. బికాజ్ నేను చదువుకునేటప్పుడు మా టీచరు ఇక్కడ ప్రసాదరావు గారు, సింగారావు గారు అక్కడ కూర్చొని ఉన్నారు, మా టీచర్స్. సో ఇది గురుభక్తి లాంటిది సార్ చెప్పినట్టు. అలానే ఇవాళ చాలా ముఖ్య విషయాలు చెప్పారు మన రంగారెడ్డి గారు. ఒక లక్ష్మీనారాయణ గారి జీవితం అనేది జీవితంలో చాలా రైతులు, నేల, నీరు, వాళ్ళ అభివృద్ధి అనేది చాలా ముఖ్యాంశాలు. సో ఆ రకంగా ఈ లెక్చరు తనకి ఒక ట్రిబ్యూట్స్ లాగా ఉంటుందని నేను ఆశిస్తున్నారు. మన రంగారెడ్డి గారు చెప్పారు ఈ రైతుల గురించే కాదు, ఆయన ఎలా సింపుల్ అని, ఎలా వెహికల్లో ట్రావెల్ చేసేవాళ్ళని, బస్సులో ట్రావెల్ చేసేవాళ్ళని, సింప్లిసిటీకి ఒక ఈ రోజుల్లో మనం చూస్తే ఐ థింక్ ఈ తరం చాలా నేర్చుకోవాలి. ఈ తరం నేర్చుకోవాలి, మేము కూడా నేర్చుకోవాలి. ఈ తరం ఇంకా బాగా నేర్చుకోవాలి. సింప్లిసిటీ ఎలా ఉంది మనం చెప్పినప్పుడు. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్లో ఏంటంటే దేశం మొత్తం మీద వ్యవసాయ శాస్త్రవేత్తలు, దేశంలో ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందు నారంలో మా సంస్థలో జాయిన్ అవుతారు. వాళ్ళకి 7 నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత దేశంలో అన్ని రాష్ట్రాల్లో మనకి సంస్థలు ఉన్నాయి, 113, వాళ్ళలో పోస్టింగ్ అవుతుంది. అలానే అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళని వ్యవసాయం, భారతదేశంలో వ్యవసాయం మన రెడ్డి గారు చెప్పినట్టు చాలా ముఖ్యమైన పాత్ర. 70% మనకి మన భారతదేశపు మనుషులు దాని మీద డిపెండెంట్ అయ్యారు. ఒకప్పుడు మనం ఈ 75 సంవత్సరాల్లో చాలా ఉన్నతంగా మనం ఎదిగాము. మనకి ఒక 50-60 సంవత్సరాల క్రితం మనము ఎవరో ఒక విదేశాలు మనకి ఒక భోజనం ధాన్యాలు పంపిస్తే వాళ్ళ కోసం ఎదురు చూసి మన కడుపు నింపుకునేవాళ్ళం. మన బెంగాల్ ఫెమిన్ అంటే ఆకలితో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన బెంగాల్ ఫెమిన్ అప్పుడు ఆ పరిస్థితుల్లో. ఇప్పుడు వ్యవసాయం చాలా సార్ చెప్పినట్టు చాలా ముఖ్యంగా ముందుకెళ్ళింది. కానీ ముందుకెళ్ళటం పాటు చాలా కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా మన దేశంలో ఇప్పుడు కొన్ని నేను స్లైడ్స్ కూడా తర్వాత చెప్తాను. భారతదేశం ప్రపంచంలోనే అతి ఎక్కువ మన జనాభా కలిగింది. ఇప్పుడు ఒకప్పుడు 2వ ప్లేస్లో ఉండేది, ఇప్పుడు మొదటి ప్లేస్లో ఉంది. అందరికీ భోజనం కావాలి, అందరికీ తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఉన్న దేశమే ముందు డెవలప్డ్ నేషన్ అంటే గట్టి దేశం అవుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ తోటి ఇవాళ ముఖ్యంగా వ్యవసాయం అనేది భారతదేశ వ్యవసాయం 2 విషయాలతో చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి ఏంటంటే వాతావరణం, మాన్సూన్, వర్షాభావం. బికాజ్ భారతదేశంలో ఇంకా 55% వర్షం మీద డిపెండ్ అయ్యే వ్యవసాయం ఉంది. ఇంకొకటి ఏంటంటే మాన్సూన్, వాతావరణము, వర్షాలు. రెండోది ఏంటంటే మార్కెట్స్. రైతు ఎంత పండించినా, నేను చెప్తున్నాను ఇంతవరకు మనం ఎంతో వరి పండిస్తున్నాము, ఎన్నో కూరగాయలు పండిస్తున్నాము. ఆ విషయాలన్నీ నేను స్లైడ్లో చెప్తాను. ఇంత పండించిన రైతుకి దక్కేది ఏంటంటే యాక్చువల్గా రైతుకు దక్కాల్సిన దాంట్లో 1/3 వంతు, 3 వంతుల్లో 1/3 వంతు రైతుకు దక్కుతుంది. 2 వంతులు మిడిల్ మెన్స్ తీసుకుంటున్నారు. ఆ విషయం అంటే దళారులు లాంటి వాళ్ళు ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అందువల్ల ఈ ప్రస్తుత వ్యవసాయం ఏంటంటే మాన్సూన్ అండ్ మార్కెట్ గ్యాంబల్ లాగా ఉంది. మనందరికీ తెలుసు, రైతు సోదరులు సోదరీమణులు ఇక్కడ ఉన్నారు. టమాటా ఒక రోజు 2 రూపాయలు ఉంటుంది, ఒక్కోసారి 150 రూపాయలు ఉంటుంది. ఉల్లిపాయలు 2 రూపాయలకు వస్తుంది, 150 రూపాయలు ఉంటుంది. దీంట్లో ఈ పాత్ర ముఖ్యంగా ఏంటంటే ఈ ఓవరాల్గా రైతు, భారతదేశంలో రైతుల పరిస్థితి ఎట్లుందంటే ఏది గ్యారంటీ లేదు. ఇప్పుడు మేము కూర్చున్నాము, ఇక్కడ డయాస్ మీద కూర్చున్నాము, పెద్దలు ఉన్నారు. మనకి నెల తిరిగే వరకు ఏదో ఒకటి గ్యారంటీ ఉంది. ఒక బిజినెస్ రూపంలోనో, ఒక ఉద్యోగం రూపంలోనో, ఒక ఇన్కమ్ రూపంలో ఉంది. రైతుది ఏది గ్యారంటీ లేదు. ఈ సంవత్సరం చూసాము మామిడికాయలు, ఒక సంవత్సరం అంతా బాగుంది అని అనుకుంటాము.
పూలు బాగున్నాయి, ఫ్లవరింగ్ అంతా బాగుంది, ఒక గాలి దుమ్ముతో పోతుంది. ఒకవేళ మామిడికాయలు సరిగ్గా బండాయి అని అంటే తర్వాత ఇంకో సమస్యలు ఏంటంటే అన్నీ ఒకేసారి బండుతాయి కాబట్టి మిడిల్ మెన్ వీళ్ళందరూ తీసుకుంటారు. అందువల్ల రైతులకి ఎంత చేసినా చాలా అవసరం. నేను రైతు బిడ్డగా చెప్తున్నాను, మా ఫాదర్ని కూడా నేను చూశాను. ఒక సంవత్సరం నేను మా నాన్నగారు టొబాకో పండించేవాళ్ళు, మాకు కూడా కోదాడ కృష్ణా బోర్డర్ మా ఊళ్ళే. ఒకసారి మా ఫాదర్ వాళ్ళు టొబాకో అంటే మన పొగాకు అమ్మటానికి వెళ్ళినప్పుడు నేను ఆయనతో వెళ్ళాను. అంటే అతను ఎలా ఉంటాడంటే రేటు ఫిక్స్ చేసేవాడు. ఇట్లా ఓపెన్ చేసి చూస్తే ఇట్లా చూసి రేటు 500, 600 చెప్పుకుంటూ పోతుంటారు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే రైతుది. వాళ్ళు వెనకబడి ఒక బెగ్గింగ్ లాగా, సార్ ఇంకొకసారి చూడండి, ఇంకొకసారి చూడండి అని వెంటబడి అనే పరిస్థితి. ఆ రోజు ఒక సంవత్సరం ఏం చేశారంటే మా ఊరు నుంచి వెళ్ళిన రైతులందరూ ఇంత దుర్మార్గమా, మనం అమ్మకూడదు, వాళ్ళ చూద్దాం రేపు ఏమవుతుంది అనేటప్పటికి ఒకసారి పగలగొట్టిన అంటే మన పొగాకంతా బేరం ఇట్లుంటాయి కదా, అవి పగలగొట్టిన తర్వాత దురదృష్టవశాత్తు అర్ధరాత్రి పెద్ద వర్షం పడింది. సో మొత్తము తడిసిపోయి రెండో రోజుకి 500, 400 కాకుండా ఏదో 100, 150 అమ్ముకునే పరిస్థితి ఉంది. సో అందువల్ల ప్రతి క్షణము రైతుకి చాలా ఛాలెంజ్, అంటే ఒక పెద్ద సమస్య. ఇంత చేసినా సరే రైతులు ఎంత కష్టకాలంలో ఉన్నా సరే ముందుకు వెళ్తా ఉన్నారు. తెలుసు, ఒకవేళ నేను చూసామండి, మా ఇంట్లో మాది డ్రై ల్యాండ్, మెట్ట వ్యవసాయం. మా ఇంట్లో కూరగాయ పండ్లు అవన్నీ మేము ఒకసారి చూసేవాళ్ళం సంవత్సరానికి. అంటే ఎప్పుడైతే ఒక మెట్ట ప్రాంతం మిర్చి కానీ ఇవన్నీ అమ్ముకున్నప్పుడు అలాంటి పరిస్థితుల నుంచి చాలా అంటే ముందుకెళ్ళారు రైతు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పబ్లు. కానీ ఇంకా దీన్ని సుస్థిరం చేయాలంటే మనము ఒక టెక్నాలజీని తీసుకొని ముందుకెళ్ళటం ఎలా, మనము ఒక అగ్రో అడ్వైజరీస్ మన సలహాల మీదకి ముందుకెళ్తే రైతులు అభివృద్ధి ఇంకా బాగా జరుగుతుందని నా ఉద్దేశం. నేను ఒకసారి ఈ మధ్య న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు మాకు శాస్త్రవేత్తలకి ప్రసాద్ గారు, మనకేమైనా సమస్యలు ఉన్నప్పుడు రైతులు శాస్త్రవేత్తలకు డబ్బులు ఇచ్చి ఈ రీసెర్చ్ పరిశోధనలు చేయండి, మాకు ఈ సమస్య ఉంది అని తీర్చి, అంటే ఒక గవర్నమెంట్ సంస్థ డబ్బులు ఇచ్చి పరిశోధనలు ఎట్లా చేస్తుందో న్యూజిలాండ్లో ఒక రైతుల సంఘము, రైతులు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇది సమస్య, దీనికి పరిష్కారం కొనుక్కోండి అనే అంత కెపాసిటీ న్యూజిలాండ్ ఫార్మర్స్కి ఉంది. అలాంటి మార్గంలో మనం ముందుకెళ్ళాలి. భారతదేశం అనేది చాలా చాలా ఉన్నతమైంది. రకరకాల భాషలు ఉన్నాయి, రకరకాల నేలలు ఉన్నాయి, రకరకాల వాతావరణం ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ తోటి ముఖ్యంగా నేను వాతావరణ అనుకూల వ్యవసాయం ఎలా ఉండాలి, ముఖ్యంగా భారతదేశం ఏ సమస్యలతోటి ముందుకెళ్తుంది, మనం ఏ స్టేజ్ ఎంతవరకు మనం సాధించాము, ఎంతవరకు ఇంకా ముందు వరకు సాధించాలి, అండ్ ఫ్యూచర్ ముఖ్యంగా తెలుగు సోదరిమణులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం ఎలా ఉంది, వాతావరణ మార్పులకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఈ అనుకూలంగా చేస్తే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాలా వ్యవసాయంలో చాలా ఉన్నతంగా ముందుకెళ్తుందని నా ఉద్దేశం. దీన్ని క్రోడీకరిస్తూ నేను 45 నిమిషాలు ఇంకొక 45-50 మినిట్స్లో ఈ లెక్చర్ నేను చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏమన్నా 1-2 మీకు క్వశ్చన్లు ఉన్నా కూడా నేను వాటితోటి రెస్పాండ్ అవుతాను. అక్కడికి వెళ్ళమంటారా సార్? హలో, ధన్యవాదాలండి. మీ లెక్చర్ ఏంటంటే మాకు ఇదివరకు అన్నీ గుర్తొస్తున్నాయి. ఇదివరకు మీరు చేసినవన్నీ చాలా బాగున్నాయి, కాంప్రహెన్సివ్గా. మేము ట్రాన్స్లేషన్ చేసాం, కొంత సంక్షిప్తం చేసి మీరు ఇచ్చిన లెక్చర్ని కొన్ని ఏమైనా రైతులు అడిగేదానికి జరుగుతుంది. మనకి ముఖ్యంగా ఈ PJTS రావడానికి కూడా నా గర్వకారణం ఉంది. నేను ఈ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ మెంబర్ని, ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి నేను బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ మెంబర్. ఈ క్యాంపస్ రావడానికి కూడా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా తీసుకుంటే వాతావరణ మార్పు అని అంటే బేసికల్లీ మనందరికీ తెలుసు, ఈ సంవత్సరం మనకి మే చివరి వరకు ఈ తెలంగాణలో, హైదరాబాద్ లో ఉండే వారికి ముఖ్యంగా ఒకప్పుడు ఇంకా చల్లగా ఉండేది. మే చివరి వరకు, మే 20వ తారీఖు 20 తర్వాత చల్లబడాలి. ఈ సంవత్సరం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పక్క క్యాంపస్ లో ఉంటాను, నేను క్వార్టర్స్ లో ఉన్నాను 12 ఏళ్ళ నుంచి. నాకు 1976 లో మా సంస్థ పెట్టినప్పుడు ఆ డైరెక్టర్ గారు వాళ్ళ చెప్పేవాళ్ళు, మా డ్రైవర్స్ వాళ్ళు చెప్తారు,
సమ్మర్ లో కూడా రజాయి కప్పుకునే పరిస్థితి ఉండేది అని. ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా మనము టెంపరేచర్స్ పెరిగాయి, ఈ రూమ్ కూడా మనం చూస్తున్నాము. సో అది బేసికల్లీ దాన్నే వాతావరణ మార్పు అంటే వాతావరణ మార్పు అంటే కింద సంవత్సరం నుంచి ఈ సంవత్సరం పెరగడం తగ్గటం కాదు. ఒక 30 ఏళ్ళ ముందు వరకు ఎలా జరుగుతుంది, 30 ఏళ్ళ తర్వాత ఎట్లా ఉంది, ఈ భూతాపం అంటే మన ప్లానెట్ ఈ భూగోళం టెంపరేచర్ అంటే ఒకప్పుడు పచ్చగా ఉండేది, ఇప్పుడు టెంపరేచర్ పెరిగి ఇలా అవుతుందనే ఉద్దేశంతో దాన్ని వాతావరణ మార్పు అంటారు. దానివల్ల వాతావరణ మార్పులు అంటే ప్రపంచం భూతాపం పెరుగుతా ఉంటే దాని ఎఫెక్ట్స్ ఏంటంటే మనకి ఇప్పుడు డ్రౌట్స్, బెట్టలు రావటం, అతిగా ఒకేసారి వర్షం పడటం, ఒకవేళ హీట్ వేవ్ అంటే మన హీట్ వేవ్ అంటే టెంపరేచర్ పెరగటం అనేది సడన్ గా. ఇప్పుడు మన వేణుప్రసాద్ గారు పంజాబ్ లో పనిచేశారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అనేది భారతదేశంలో గోధుమలు పండించే మాత్రం చాలా ఎక్కువగా. ఒక విషయం చెప్తాను, ఒక మార్చ్ లో మనము గోధుమలు ఎప్పుడు సోయింగ్ చేస్తామంటే అక్టోబర్ చివరిలో, జనవరి మొదటి వారం చేస్తాము. దాన్ని మనం హార్వెస్టింగ్, మనం కోయటం ఎప్పుడు ఉంటుందంటే మార్చ్ లో ఏంటంటే మనకి గోధుమ విత్తనం ఏర్పడిన తర్వాత దాన్ని సీడ్ ఫిల్లింగ్ అని నిండుతున్నారు. ఒకవేళ వారం రోజులు 1 డిగ్రీ టెంపరేచర్ పెరిగితే, 1 డిగ్రీ పెరిగితే వారం రోజులు భారతదేశంలో గోధుమల ఉత్పత్తి 5 మిలియన్ టన్నులు జరుగుతుంది. 5 మిలియన్ టన్నులు. ఒకప్పుడు 2 సంవత్సరాల క్రితం మనం ఎక్స్పోర్ట్, అది ఎప్పుడు రికార్డ్ అయింది? కింద సంవత్సరం గత భారతదేశంలో మనం రికార్డ్ చేసిన 125 సంవత్సరాల్లో అంటే కూడా లాస్ట్ ఇయర్ లో మార్చ్ టెంపరేచర్స్ పెరిగాయి. దానివల్ల మనం ఒకప్పుడు 7 to 8 మిలియన్ టన్నుల గోధుమలు పెంచి ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళము ఈ సంవత్సరం తర్వాత సంవత్సరం. సో ఒక ఎగ్జాంపుల్ దానికి, ఒకప్పుడు మన తెలంగాణలో మహారాష్ట్రలో చూస్తే అంత పండ్లు, పపాయ, పొమగ్రనేట్, బనానా, ఇవన్నీ అరటిపళ్ళు ఇవన్నీ. దానివల్ల కొత్త సమస్య ఏమొస్తుందంటే వడగళ్ళు. నేను చిన్నప్పుడు ఏంటి, వడగళ్ళు పడితే మేము ఆడుకునేవాళ్ళం చిన్న 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్. ఇప్పుడు చూస్తే 1/2 కిలో, 1 కిలో, ఈవెన్ ఇల్లు పాడైపోతే మనుషులు చనిపోవడం అంత పెద్ద. అంటే మనుషులు ఇట్లా వెహికల్స్ పాడైపోతుంటే పంటలు, పపాయ, ఈ బొప్పాస్కాయలు, అరటిపళ్ళు, దాని ఇన్ని. సో ఇది ఒక కొత్త సమస్య. ఈ అన్నిటికీ కారణం ప్రపంచంలో భూతాపం పెరగడం వల్ల. సో దానికి ఎందుకు పెరుగుతుంది భూతాపం అంటే ముఖ్యంగా మనం చేసే వ్యవసాయం ఎలా ఉండాలి, మనం ఎలా నివసిస్తున్నాం అనేది ముఖ్యంగా వాటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. దాన్ని నేను తర్వాత చెప్తాను తెలుగులో. దానికి మనం 2 రకాలుగా మనము ముందుకు వెళ్ళాలి మన వాతావరణ మార్పులకి. అడాప్టేషన్ అండ్ మిటిగేషన్. అడాప్టేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎప్పుడైనా మన సౌత్ ఇండియన్స్ హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వెళ్ళారనుకోండి, బాగా చలిగా ఉంటుంది, ఇమీడియట్ గా మనం ఏం చేస్తాం, వూలెన్ కోట్స్ వేస్తాం. అలానే వ్యవసాయాన్ని ఒక ఎక్కువ వర్షం వచ్చినా, తక్కువ వర్షం వచ్చినా, హీట్ వేవ్ ఉన్నా సరే దాన్ని ఎలా చేయాలనేది ఒక అడాప్ట్. మిటిగేషన్ అంటే దానికి పర్మనెంట్ ఒక సొల్యూషన్స్ ఎలా అంటే ఈ వాతావరణ మార్పులకి ఏమి కారణాలు ఉన్నాయి, దాని ప్రాబ్లం తగ్గించడం అనేది మిటిగేషన్ ఆస్పెక్ట్. సో మిటిగేషన్ అంటే భారతదేశంలో ఇది ముఖ్యంగా ఈ కార్బన్ డైఆక్సైడ్ అంటే మనం వెహికల్స్ నుంచి వస్తుంది, బట్ వ్యవసాయం నుంచి కూడా కనీసం 15-20% గ్రీన్ హౌస్ కార్బన్ ఉద్గారాలు వ్యవసాయం నుంచి కూడా వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, వేటి నుంచి వస్తున్నాయి, మన తెలంగాణ వ్యవసాయం ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం ఎలా ఉంది, భారతదేశ వ్యవసాయం ఎలా పాత్ర వహిస్తుంది అని కూడా చెప్తారు. రెండోది ఏంటంటే ఇది కార్బన్ డైఆక్సైడ్ ఏమో నేల నుంచి వస్తుంది ఎక్కువగా దున్నితే. మీథేన్ అనేది మనం వరి పంట మనం ఎక్కువగా పండిస్తున్నాం. తెలంగాణ ముఖ్యంగా చూస్తే వరి మనము మరీ ముందుకు తీసుకెళ్తాం. సాధ్యాలు అసాధ్యాలు కూడా పరిణితి తీసుకోవాలి. మనము ఎంతవరకు ఒక రైస్ భారతదేశంలో 44 మిలియన్ హెక్టేర్స్ లో వరి పండిస్తున్నారు. చైనా కూడా అదే ఏరియాలో పండిస్తారు. కానీ చైనా వాళ్ళు ఈ మధ్య ఏం చేశారు, ఈ కార్బన్ మీథేన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒక 5 మిలియన్ హెక్టేర్స్ తగ్గించి కొత్త పంటలు పెట్టారు. ఎక్కడైతే వాటర్, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ తక్కువ ఉన్నాయో అది కూడా ఉంది. అలాంటి సందర్భంలో మనము రాజిరెడ్డి గారు ఉన్నారు, మన తెలంగాణలో ఒక రైస్ ని, ఒక వరిని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళాలి, ముందు ఎక్కడ ఆపాలి,
ఎంతవరకు తగ్గించాలి, తగ్గించిన దాన్ని ఏ పంటలతో చేసుకోవాలి, రైతులకు ఏ పంటల వల్ల అధిక లాభం వస్తుందని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా చూస్తే ఇది ఓవరాల్ గా కార్బన్ హరితవాయువులో ముఖ్యంగా చూస్తే ఎనర్జీ అండి, మన వెహికల్స్ ఇవన్నీ. తర్వాత వ్యవసాయంలో చూస్తే చూడండి, ఇక్కడ 4%, 20% వేస్ట్ మన ఖాళీ మన అవశేషాలు కాల్సిన ఇవన్నీ కలిపి కూడా 24% మనము వ్యవసాయం నుంచి కూడా ఈ హరిత వాయువులు వస్తాయి. ముఖ్యంగా వితిన్ అంటే ఒక వ్యవసాయ సెక్టర్ నుంచి చూస్తే ఎక్కువగా ఈ మన యానిమల్స్, మనకి పశువులు, గేదెలు, ఆవులు అవన్నీ అంటే మేత ఒకేసారి తినేసి తర్వాత అంతా జీర్ణం అవ్వదు కాబట్టి దాంట్లో నుంచి మీథేన్ అవుతుంది. తర్వాత మన నేల నుంచి ఇంత అవుతుంది. మన ఎరువులు ఇప్పుడు మనం ఎక్కడ చూస్తుంది, చాలా గ్రామాల్లో పనిచేస్తాం తెలంగాణలో, ఇక్కడ మన ఆదిలాబాద్ లో కానీ, లేకపోతే నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ, మనకి ఎట్లా ఉంటదంటే మనకి ఎరువులు, మన మెన్యూర్స్, కాంబినేట్ మెన్యూర్ రోడ్డు పక్కన వదిలేస్తాం. అట్లాగా ఒక చిన్న గుంటలాగా తీసుకుంటే దాంట్లో ఉన్న వాల్యూ నత్రజని, ఫాస్ఫరస్ కానీ, కార్బన్ కానీ బయటకు వెళ్తాం. సో ఇప్పుడు మనం అట్లా రోడ్ సైడ్ చూస్తే నేను చూపిస్తాను ఎట్లా ఉంటది, అది ఎట్లా చేయాలనేది. దీని వల్ల కూడా ఎంత ఉంటుంది, ప్యాడీ కల్టివేషన్ అంటే సుమారుగా 100% వ్యవసాయం నుంచి కార్బన్ వాయువులు, దాంట్లో 23% మన వరి పంట నుంచి వస్తుంది. మనము అవశేషాలు కూడా కాలుస్తున్నాము. ఇది ఈ సోర్సెస్. ఇది నేను స్లైడ్ చేస్తాను. రీసెంట్ గా ఈ రిపోర్ట్ మన జపాన్ లో జరిగింది. ఐపీసీసీ అంటే వాతావరణ మార్పుల శాస్త్రం. మన భారతదేశపు డెలిగేషన్ తరఫున 5 మెంబర్స్ వెళ్ళాము. దాంట్లో కూడా నేను క్యోటోలో ఈ రిపోర్ట్ జరగడం, దాంట్లో కూడా నేను సభ్యులుగా ఉన్నాను. దానివల్ల వాతావరణ మార్పులు మనము ఇప్పుడు ఎలా చేస్తున్నామో, ఎలా వెహికల్స్ ఉపయోగిస్తున్నాము. ఒకప్పుడు హాయిగా అంటే డెవలప్మెంట్ తో పాటు ఎయిర్ కండిషన్స్ వస్తాయి. ఒకప్పుడు ఎట్లుండేది, ఇంట్లో ఏసీలు లేవు, ఫ్రిడ్జ్లు లేవు. కానీ ఇప్పుడు ఎట్లుంది, హాయిగా ఎక్కడ వరండాలో పడుకునేవాళ్ళు. తర్వాత ఒక ఏసీ వచ్చింది. వచ్చిన తర్వాత అందరూ ఒక హాల్లో పడుకునేవాళ్ళు. ఇప్పుడు 4 రూములు వచ్చి 4 ఏసీలు వచ్చాయి. అలానే రిఫ్రిజిరేటర్స్, ఒక ఏసీ ఒక రిఫ్రిజిరేటర్ కాదు 4. ఇవన్నీ కూడా సోర్సెస్ అన్నమాట. డెవలప్మెంట్ తో పాటు ఈ కార్బన్ వాయువులు బయటికి రావడం, దాంతో పాటు భూతాపం పెరగడం, వ్యవసాయమే కాదు మన జీవన శైలి కూడా దాంట్లో చాలా ప్రాముఖ్యత ఉంది. దీనివల్ల ఏమేమి నష్టాలు వస్తున్నాయి. ఒక్కటి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, 1 డిగ్రీ భూతాపం 1 డిగ్రీ పెరిగితే ఈ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అంటే అధిక గడ్డ రావడం, ఈ ఫ్లడ్స్ రావడం అనేది 7% పెరుగుతాయని శాస్త్రవేత్తలు ఎస్టిమేట్ చేశారు. ఈ భూతాపం దురదృష్టవశాత్తు ఏంటంటే భూతాపం పెరుగుతుంది, దాని సమస్యలు ఏంటనేది కళ్ళకు కనపడదు. దాని ఎఫెక్ట్స్ ద్వారా కనపడదు. అంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల, వాతావరణ మార్పుల వల్ల ఏ దేశాలు ఎంత నష్టపోతున్నాయి ఎకనామిక్. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తారు, మన భారతదేశం 5 ట్రిలియన్ ఎకానమీ, 5 ట్రిలియన్ ఎకానమీ డబ్బులు కావాలని. చూడండి ఇక్కడ అమెరికా ఈ వాతావరణ మార్పుల వల్ల ఆల్మోస్ట్ సుమారు 2 ట్రిలియన్ల ఈ ఎకానమీ లాస్ అవుతుంది. వాళ్ళు తర్వాత చైనా ఎంత అవుతుంది, మన ఇండియా ఆల్మోస్ట్ 1 ట్రిలియన్ అవుతుంది. అంటే చూడండి మనకి 5 ట్రిలియన్ ఎకానమీ అంటే డెవలప్డ్ కంట్రీగా వెళ్ళాలి అని అంటే ఈ ఎకానమీ చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంతో పాటు మనము సుస్థిర వ్యవసాయం, వాతావరణ మార్పులు అనేది చాలా చాలా మారుతుంది. సో ముఖ్యంగా మనం భారతదేశం గురించి చూస్తే ఇంత వాతావరణ మార్పుల వల్ల ఇంత నష్టపోతుంది. వ్యవసాయం గురించి మాట్లాడుతున్నప్పుడు దేశం ఎలా ఉన్నా ఎలా పోయినా అందరికి భోజనం కాదు. మనకి కోవిడ్ వచ్చినప్పుడు ముందు కోవిడ్ వస్తుంది అని చెప్పగానే ఎవరు ఏమిటి కోసం పరిగెత్తలేదు. అందరూ వెళ్ళి మన రేషన్ షాపుల్లోకి ఒక బస్తా బియ్యము, పప్పు దినుసులు అవి కొనుక్కొని ఉన్న అవసరం ఉన్నా లేకపోయినా, అంటే వ్యవసాయం ముఖ్యం. అప్పుడు ఎప్పుడైతే కష్టకాలంలో ఉంటుందో వ్యవసాయం గుర్తుకు వస్తుంది. అండ్ మనకి జీడిపి కూడా భారతదేశంలో చూస్తే కోవిడ్ పీరియడ్ లో 2-3 ఏళ్లలో అన్ని సెక్టర్లు దెబ్బతిన్నాయి. వ్యవసాయం మాత్రం సుభిక్షంగా ఉంది. అందువల్ల రైతులు
రైతులకి భారతదేశం, ప్రపంచం, మనం ఎక్స్పోర్ట్స్ అందరికీ చాలా రుణపడి ఉంటాం. మనకు కావాల్సిన గోధుమ పంటలు పండించడం, కోవిడ్ పీరియడ్ లో కూడా వాళ్ళు ఇంకా ఏమాత్రం తగ్గకుండా ఉత్పత్తి సాధించుకొని రైతు సోదరులకి ఎప్పుడు రుణపడి ఉండాలి. అది ఈ మధ్య ఇంకా ఎక్కువగా భారతదేశం ఇంకా ఎక్కువగా గుర్తిస్తుంది. సో నేను చెప్పింది ఏంటంటే ఈ విషయాల్లో 2 సంవత్సరాల్లో ప్రపంచ దేశం ఎలా జనాభా ఎలా పెరిగింది. జనాభా అంటే భోజనం కావాలి, భోజనం కావాలంటే వ్యవసాయం ఉండాలి, వ్యవసాయం ఉండాలంటే సుభిక్షంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలంటే రైతులు గ్యారంటీగా ఉండాలి. ముఖ్యంగా నేను వచ్చిన యువశాస్త్రవేత్తలకి నేను చెప్తాను, మా దేశంలో ఉన్నవాళ్ళు ఒకవేళ మీరు ఆలోచించండి, వ్యవసాయ శాస్త్రవేత్తలు అనేది ఒక బ్యాంక్ జాబ్ కాదు, ఒక సేవాభావం. ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్. నేను ఒక సినారియో చెప్తాను. సింగపూర్ లో వ్యవసాయం లేదు. సింగపూర్ లో వ్యవసాయం లేకపోతే అలాంటి జాబులు లేవు. వ్యవసాయ శాస్త్రవేత్తలు లేరు. రైతులు ఉన్నారు, వ్యవసాయం ఉంది కాబట్టి ఐసీఆర్ ఉంది, నారం ఉంది, మన పీజీడీఎస్సీఐ ఉంది, మా అందరికి జాబులు వస్తాయి. సో ఒకవేళ వ్యవసాయమే లేదనుకోండి, రైతులే లేరనుకోండి, మనందరం లేదు. కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు సేవే మన ముఖ్య ఉద్దేశం. వాళ్ళ ఛాలెంజెస్ కోసం మనం ప్రయత్నించాలని. సో దానివల్ల ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం మీద ముఖ్యంగా ఏషియా కంట్రీస్ కి ఎక్కువ, మన దేశంలో అన్ని దేశాల్లో జనాభా పెరుగుతుంది. కానీ మన భారతదేశం, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పక్క దేశాల్లో భారతదేశం మనకి ఈ ఆహారం రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ. అందువల్ల మన ఎక్కువ అంటే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఆహారం ఎక్కువ, పంటలు ఎక్కువ కావాలి. అందువల్ల వ్యవసాయం చాలా సుస్థిరంగా ఉండాలి. ఇప్పుడు చూస్తే నేను ఇందాక చెప్పినట్టు 2023లో భారతదేశ జనాభా 143 కోట్లు, చైనాని కూడా దాటి. భారతదేశంలో ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే 1 నిమిషంలో 44 మంది పుట్టుతున్నారు, 10 మంది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మన ప్రసాద్ గారు ఫ్యామిలీ మొత్తం డాక్టర్స్. ఎవరైనా ఒక అగ్రికల్చర్ ఉంటే బాగుండేది. అందరూ పెద్ద పెద్ద డాక్టర్స్. కానీ నేను ఈ కంటెస్ట్ లో చెప్పేది ఏంటంటే 10-12 మంది బయటకు వెళ్ళి నెట్ 32 మంది. సంవత్సరానికి 1.6 కోట్ల మంది జనాభా భారతదేశంలో. వాళ్ళందరికీ భోజనం కావాలి. అందువల్ల ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయం అనేది చాలా చాలా ముఖ్యం కూడా ఏంటంటే ఇప్పుడు మీరు అమెరికాలో వెళ్ళారు, చైనా వెళ్తే అమెరికాలో పిజ్జా, బర్గర్స్ తినే బర్గర్స్, చైనాలో అన్ని తింటారు. ఏం తినరో చైనాలో అన్ని తింటారు. మనుషులు తప్ప బహుశా అందరినీ తింటారు అనుకుంటున్నారు. అయితే భారతదేశం అట్లా కాదు. మనకి సౌత్ ఇండియా అంటే మనకి ఇడ్లీ దోశలు కావాలి, బెంగాలీస్ కి చేపలు కావాలి, పంజాబ్కి వెళ్తే ఆలు పరోటాలు కావాలి, మహారాష్ట్రకి వెళ్తే పోహా కావాలి. మనం స్ట్రాంగ్ గా మన ఫుడ్ తోటి మనం అలైన్ అయ్యి ఉన్నాం. మీరు ఎంతకైనా సరే, నేను 4-5 రోజులు ఇవాళ ఢిల్లీ 3 రోజుల తర్వాత వస్తే ఎప్పుడు మనం ఆవకాయ పచ్చడి వేసుకుని ఒక చోట తింటే అంటే మన భోజనాలకి మన మదర్స్, గ్రాండ్ మదర్ రెసిపీస్ అంటారు. మాకు తాతమ్మలు, అమ్మమ్మలు చేసేవాళ్ళు పూర్తిగా. అందువల్ల మనకి ఇంత వైవిధ్యం ఉంది కాబట్టి మన వ్యవసాయం బాగా ఉండాలి, సుస్థిరంగా ఉండాలి, డైవర్సిటీ కూడా ఉండాలి. సో ఈ ముఖ్యంగా చూస్తే మనకి భారతదేశంలో నెంబర్ 1 ఉంది కాబట్టి నేను అగైన్ వ్యవసాయం చాలా ముఖ్యమైనది, రైతులు చాలా ముఖ్యమైనది, సుస్థిర వ్యవసాయం చాలా ముఖ్యమైనది అనే కంటెస్ట్ లోకి నేను తీస్తాను. మనమంతా చూసుకుంటే భారతదేశం ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ సెక్యూరిటీ, అన్నదాత అంటారు రైతుని. ఒక సైడ్ 142 కోట్ల మంది జనాభా ఉన్నారు. కానీ ఏ పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నారు? మన నేల బాగలేదు, 55% వర్షం గ్యారంటీ లేదు, అన్ని కమ్మతాలు చిన్నవి, 80-85% చిన్న కమ్మతాల వల్ల సమస్య ఏంటంటే అమెరికాలో భార్యాభర్తలు ఇద్దరు కలిపి ఒక ట్రాక్టర్ వేసుకుని 500 ఎకరాలు వాళ్ళు చేయగలరు. మనది అలా కాదు. 1 ఎకరం ఇట్లా ఉందంటే 1 ఎకరం ముందు స్లోప్ ఉంటుంది, 1 ఎకరం ఈ రాళ్ళు ఉంటే ఒక దాంట్లో చిన్న. అందువల్ల టెక్నాలజీ ఒక ట్రాక్టర్ తోటి పనిచేయడం అనేది చాలా కష్టమే. తర్వాత నేను ఇందాక చెప్పినట్టు మార్కెట్స్ అమ్ముకునే గ్యారంటీ లేదు, ప్రైస్ ఇందాక నేను చెప్పాను, ఆనియన్స్, టమాటో ఇవన్నీ. దీంతో పాటు వ్యవసాయం ఎందుకు అవసరం అంటే స్టిల్ భారతదేశంలో 20 కోట్ల మంది
2 సార్లు పోతే మనకి తెలుసు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ హంగ్రీ పీపుల్ ఉంటారు. మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, పూర్ పీపుల్ వెళ్ళి ఎక్కడెక్కడ ఉంటారో అక్కడ 20 మందికి భోజనం లేదు. అందువల్ల మన గవర్నమెంట్ ప్రయారిటీ ఏంటంటే ఫుడ్ హంగ్రీ ఇండెక్స్ ని ఎలా 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 పెంచాలి అనేది సెంట్రల్ గవర్నమెంట్ బాగా తీసుకెళ్తుంది. అన్నం తర్వాత న్యూట్రిషన్ ప్రతి 10 మంది ఆడవాళ్ళలో 6 న్యూట్రిషన్, ప్రోటీన్ న్యూట్రిషన్, ఈ ఐరన్ న్యూట్రిషన్ వీటి వల్ల బాగా ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మన భారతదేశం ఎస్పెషల్లీ రూరల్ గ్రామాల్లో అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు నేను చదువుతున్నప్పుడు మా 20 మార్కులు ముఖ్యంగా ఎవరైనా మన ఇళ్ళకి వస్తే ఎప్పుడన్నా ఏమన్నా వంట చేస్తే ఫస్ట్ మనకి అతిథులకి ఎవరికైనా వచ్చిన వాడికి పెడతారు, తర్వాత మగవాళ్ళు ఫోన్ చేస్తారు, ఆ పిల్లలు ఫోన్ చేస్తారు, తర్వాత మగవాళ్ళు ఫోన్ చేస్తారు, చివరికి ఆడవాళ్ళు ఫోన్ చేస్తారు. అందువల్ల ఆడవాళ్ళ ఆరోగ్యం బాగుంటే కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ ఆరోగ్యం బాగుంటే దేశ ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా ఆడపిల్లల ఆరోగ్యం చాలా, దే ఆర్ ది ఫ్యూచర్ మదర్స్. అంటే భవిష్యత్తులో అమ్మ ఆరోగ్యం బాగుంటే బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మనకి న్యూట్రిషన్ అనేది తింటే మన రొట్టెలు వరి కాకుండా పప్పు దినుసులు తినాలి, పొరుగులు తినాలి, అవి అనేది ఫ్యూచర్. అది కూడా మనకి తర్వాత ఇంకొక ఇష్యూ నేను తర్వాత చెప్తాను. ఎంత కష్టపడి రైతులు పండిస్తున్నారు, ముఖ్యంగా మనకి 3వ వంతు మనం నష్టపోతున్నాం. దాని వాల్యూ ఏంటంటే ఫుడ్ లాసెస్ ఇన్ ఇండియా ఏంటంటే లక్ష కోట్ల పైన ఆహార ఉత్పత్తులు వేస్ట్ అవుతుంది. దాని వాల్యూ 1.1 lakh, 1.1 లక్ష కోట్ల సమానంగా మనము పండించిన పంటలు నష్టపోతున్నాం. ఎట్లా నష్టపోతున్నాం, ఏం చేయాలని నేను చెప్తాను. తర్వాత హెల్త్ ఇష్యూ, కోవిడ్ లో కూడా డాక్టర్స్ అందరూ చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు మా ప్రౌడ్ గా వ్యవసాయ శాస్త్రవేత్తగా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే కోవిడ్ పీరియడ్ లో ప్రతి ఒక్కరు నిమ్మకాయ జ్యూస్ తాగడం మొదలైంది. ఇమ్యూనిటీ, ప్రతి హాస్పిటల్లో టర్మరిక్ నుంచి వస్తుంది. సో ఇలాంటి అంటే వ్యవసాయం ఒక పంట, ఒక సుస్థిరమైన భోజనమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనే ఉద్దేశంతో ఈ కంటెస్ట్. సో ఇవన్నీ ఛాలెంజ్లే కాకుండా ఈ వాతావరణ మార్పు ఎప్పుడు ఏం జరుగుతుందో కింద సంవత్సరం నేను చూసాను. మన తెలంగాణలో ములుగు కాన్స్టిట్యున్సీ ఒకటి ఉంది. ములుగు కాన్స్టిట్యున్సీలో మనకి వర్షాభం ఎప్పుడు వస్తుంది? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలల్లో మొదటి 50 రోజుల్లో వర్షం లేదు. రెండో నెలలో ఆగస్టులో 140% ఎక్కువ వర్షం పడింది. మళ్ళీ 3 నెలల్లో 80% తక్కువ ఉంది. మళ్ళీ చివరిలో అంటే ఎప్పుడు వర్షం పడితే అది పడిపోయి ఒకేసారి పడటం, లేకపోతే ఎప్పుడు పడట్లేదు ఒక 4 రోజుల వరకు వర్షం పడటం. ఆ క్లిష్ట పరిస్థితుల్లో పంటను ఎలా కాపాడుకోవాలి, ఏమేమి చేయాలి అనే ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనం చూస్తే అందువల్ల మనం వ్యవసాయాన్ని వాతావరణ అనుకూల వ్యవసాయంగా ముందుకు తీసుకెళ్ళాలి. దానికి ఈ వాతావరణ అనుకూల వ్యవసాయం నిర్మించడం వల్ల మనకి భోజన సమస్య సుస్థిరంగా ఉంటుంది, సమస్య ఉండదు. భారతదేశము మనకి సుస్థిరమైన మనకి ఫుడ్ సెక్యూరిటీ బాగా ఉంటుంది, హ్యూమన్ న్యూట్రిషన్ అన్ని బాగుంటాయి. కాబట్టి సుస్థిరమైన వాతావరణ అనుకూల వ్యవసాయం అనేది చాలా 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 ఇంపార్టెంట్. వ్యవసాయం అంటే నేను చెప్పేది ఒక వరి పంటే కాదు, తోటలు, కూరగాయలు, వరి, తర్వాత మిల్క్, పాలు, కోడిగుడ్డు. వ్యవసాయం అంటే బ్రాడ్ గా ఇవన్నీ సబ్జెక్ట్స్ ముందు నేను చెప్పినట్టు ఇది గర్వకారణమైన స్లైడ్. ఈ గత సంవత్సరం మనం భారతదేశంలో ఎంత ఉత్పత్తి 340 టన్నుల మన వరి, గోధుమలు పండించాము. గోధుమలు, ఫుడ్ గ్రెయిన్స్. తర్వాత మనకి కూరగాయలు, పండ్లు కలిపి 340 మిలియన్ టన్నులు. ఎన్ని కోడిగుడ్లు? 108 బిలియన్ల కోడిగుడ్లు పండించాము. 240 మిలియన్ లీటర్స్ పాలు, 18 మిలియన్ టన్స్ ఆఫ్ ఫిష్. ఇవన్నీ కలిపితే 1000 మిలియన్ టన్నులు. 1000 మిలియన్ టన్నులు మీరు అడగవచ్చు, ఇంత పండిస్తున్నారు కదా 20 కోట్ల మంది ఎందుకు ఆహారం లేకుండా? అంటే చాలా చాలా సమస్యలు ఉన్నాయి. ఇందాక మన రెడ్డి గారు చెప్పారు, కొంత మేనేజ్మెంట్, కొంత డిస్ట్రిబ్యూషన్, కొంత ఫుడ్ వేస్టేజ్, అవన్నీ.
బట్ ఇంత 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 సక్సెస్ ఉందని నేను శ్రీనివాసరావు చెప్పినప్పుడు మనం ఏమి కోల్పోయాము ఈ 75 సంవత్సరాలు. నీరుని కోల్పోయాము, నేల ఆరోగ్యాన్ని కోల్పోయాము, వాతావరణాన్ని కోల్పోయాము, బయోడైవర్సిటీని కోల్పోయాము, ఫారెస్ట్ని కోల్పోయాము. సో సుస్థిరంగా ఫ్యూచర్ గా ఉండాలని అంటే ఈ న్యాచురల్ రిసోర్సెస్ చాలా చాలా మా సీనియర్ వేణుప్రసాద్ గారు ఉన్నారు, ఆయన చెప్తారు పంజాబ్ హర్యానాలో కొన్ని చోట్ల నీళ్ళ గ్రౌండ్ వాటర్ 1200 అడుగులు, 1200. రెండు జిల్లాలు పంజాబ్ లో క్యాన్సర్ డిస్ట్రిక్ట్స్ అండి. ఎప్పుడైతే నీళ్లు మనం కింద నుంచి తీస్తా ఉంటే దాంట్లో ఒక రాళ్ళ దగ్గర నుంచి నీళ్లు వస్తే దాంట్లో మనకి క్యాన్సర్ కలిగించే ఒక మినరల్స్ వస్తే అవి దాని వల్ల 2 జిల్లాలని పంజాబ్ లో క్యాన్సర్ డిస్ట్రిక్ట్స్ అని పేరు. అందువల్ల మనం నీళ్లు ఉన్నాయని లోతుగా మనం తీసుకెళ్తుంటే దాని ఫ్యూచర్ గా నీళ్ళు అనేవి ఒక గ్రౌండ్ వాటర్ అనేది బ్యాలెన్స్ ల్యాండ్, ఎంతవరకు అవసరమో అంతవరకు ఉపయోగించుకొని మళ్ళీ రీఛార్జ్ చేస్తూ ఉండాలి. మనం ఒకవైపు తగ్గుతూ ఉంటే చివరికి 200 నుంచి 400 పోతాం, 400 నుంచి 600 పోతాం, 600 నుంచి 1000, 1500 ఫ్యూచర్ లో నీళ్లు లేకపోతే ఏమీ లేదు, లేదు. తర్వాత నేల ఆరోగ్యం, ఇవన్నీ నేను చెప్తాను. వాతావరణం ఎలా, బట్ దురదృష్టం ఏంటంటే భారతదేశంలో రకరకాల జిల్లాలో రకరకాలైన వాతావరణ సమస్యలు. నేను చూస్తే ఆంధ్రప్రదేశ్ చూస్తే మనకి శ్రీకాకుళం జిల్లా ఒక రకంగా ఉంటుంది, మన చిత్తూరు నుంచి మన తెలంగాణలో చూస్తుంటే ఖమ్మం ఒక రకం, ఆదిలాబాద్ ఒకటి, నిజామాబాద్ ఒకటి, వరంగల్ ఒక రకం ఉంది, మహబూబ్ నగర్ ఒక రకం ఉంది. అంటే కంబైన్ డిస్ట్రిక్ట్స్ నేను చెప్తాను. రకరకాల సమస్యలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మనం సుస్థిరంగా వ్యవసాయం ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనేది ఎవరైనా పాత్రికేయులు కూడా ఎక్కడ ఉన్నారు కొంతమంది అంటే నేను ఈ మధ్య ఒక పాలసీ పేపర్ రాశాను. అంటే నారం ఒక శిక్షణ సంస్థే కాదు, దానికి మన ఎంటైర్ ఐసిఆర్ వ్యవసాయ మంత్రాలయానికి సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక పాలసీ ఇన్స్టిట్యూట్ కూడా మేము ఈ మధ్య మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ లైఫ్, వాతావరణ, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్రీ కలిపి సుస్థిర వ్యవసాయం, వాతావరణ అనుకూల వ్యవసాయం ఎలా ఉండాలని ఒక రికమెండేషన్స్ ఇచ్చాము. దాని మీద రికమెండేషన్స్ అంటే మేము ఒక పాలసీ రికమెండేషన్స్ ఇస్తే గవర్నమెంట్స్ వీటి మీద డిపెండ్ అయ్యి ఎలాంటి ప్రాజెక్టులు కావాలి, దీని మీద ఇన్వెస్ట్ చేయాలని ఒక ఆలోచన ముందుకు తీసుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. సో ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే ఇందాక కార్బన్ వాయువులు అనేది వాతావరణానికి ముఖ్యంగా నేను చెప్పింది కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రోజన్ ఈ 3 వ్యవసాయం నుంచి వస్తాయి. మనం వాడుకునే ఎయిర్ కండిషన్స్, ఏసీల దగ్గర నుంచి, వెహికల్ నుంచి, రిఫ్రిజిరేటర్స్ ఇవన్నీ కింద ఇవి చాలా ప్రమాదకరం. ఆ దురదృష్టవశాత్తు ఏంటంటే రైతులు మన భారతదేశంలో 14 కోట్ల మంది రైతులు, 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. ఏమైనా వాతావరణ మార్పు ఉంది అని అంటే ముందు రైతులకు చెప్తారు కాదు, మీరు ఒక ఏసీ తగ్గించుకోవాలి, లేకపోతే రోజు ఇండివిజువల్ వెహికల్స్ ఒక్కొక్కటి పెద్ద వెహికల్స్ అంటే ఢిల్లీలో చూస్తాను రోడ్లు అంతే ఉన్నాయి వెహికల్స్, కానీ వాళ్ళకెవరు చెప్పరు. ముఖ్యంగా ఎదురు కనపడేది ఏంటంటే రైతు ఇట్లా తీయకూడదు, ఇట్లా తీయవచ్చు, ఇట్లా వేయకూడదు, ఇట్లా చేయకూడదు. రైతుకి ఈజీగా అందరూ సలహాలు ఇచ్చేది రైతులకే చెప్తారు. ముఖ్యంగా ఫోన్లే బాబు, మనం ఇవాళ మేమిద్దరం ఆఫీస్కి వెళ్తుంటే ఇవాళ నేను బండి చదువుతాను, నువ్వు బండి కుదరు, నేను ఎక్కుతా, 50% వెహికల్స్ దొరుకుతాయని అవి మన ఆలోచన. అంటే రైతు ఎలా ఉందంటే ఏమి చెప్పినా వింటాడే, ఏదైనా ఇది వింటాడే ఒకటి అనేది. ముందు వాతావరణ మార్పులు అంటే ముందు వ్యవసాయం ఎలా ఉండాలి అనేది చెప్తారు. వ్యవసాయం అనేది సుస్థిరం చేయడం ఇంపార్టెంట్, దాంతో పాటు మనం చాలా చాలా చేయాల్సి ఉంది. సో ఇందాక చెప్పినట్టు కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ అనేది మనం నేలని ఎక్కువగా దున్నినప్పుడు, తర్వాత రెసిడ్యూ మన అవశేషాలు కాల్చడం. జనరల్ గా వేణుప్రసాద్ గారు మనం ఈ అవశేషాలు కాల్చడం అంటే ఒక పంజాబ్, హర్యానా అని చెప్తాం. ప్రతి రాష్ట్రంలోనూ ఈ అవశేషాలు కాలుస్తాం. ఈ మధ్య నేను మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ అక్కడ కూడా మనం కాలుస్తున్నాం. ఇదంతా దేశ సమస్య. ఇన్ఫాక్ట్ అవశేషాలు కాల్చకుండా ఏం చేయాలనేది మనం. రెండోది ఏంటంటే ఈ మీథేన్, ఈ పొలాల నుంచి నైట్రస్ ఆక్సైడ్ పూర్తిగా ఫెర్టిలైజర్స్ ముఖ్యంగా ఫెర్టిలైజర్ యూజ్ మన తెలంగాణలో ఏ ప్లేస్ లో ఉంది అనేది నేను తర్వాత చెప్తాను. సో నేల మామూలుగా ఈ వాతావరణ మార్పులు తగ్గించాలంటే మనకి ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు వరి పంట అయింది. వరి పంట అయిన తర్వాత నాచినప్పుడు దాంట్లో పిల్లి పెసర తెలియాలి.
పిండి పెసలు చల్లారు. పిండి పెసలు జరిగితే దాంట్లో అది నత్రజని ఫిక్స్ చేస్తుంది, తర్వాత నేలకు వదులుతుంది. అది చాలా కరువైంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఇప్పుడు గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ అని చాలా చాలా ముందుకు తీసుకెళ్తారు. అలాంటిది మళ్ళీ అది ఇంకా బాగా ఇంటెన్సివ్ గా ఉండాలి. అంటే దానివల్ల నత్రజని తగ్గుతుంది, సాయిల్లో కార్బన్ తగ్గుతుంది. సాయిల్లో కార్బన్ పెరిగితే ఏంటంటే ఇప్పుడు నేల నీటిని ఒక 10 ml ని అబ్జార్బ్ చేసుకుంటే, కార్బన్ ఉంటే అది 400 ml ని అబ్జార్బ్ చేస్తుంది. అందువల్ల మధ్యలో గడ్డ వచ్చినప్పుడు తట్టుకుంటుంది. రకరకాలుగా ఇవన్నీ ఎలా మనం పప్పు దినుసు పంటలు ఎలా పండించుకోవాలి, దీనివల్ల ఈ గ్రీన్ హౌస్ కార్బన్ వాయువులు ఎలా తగ్గుతాయి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ అంటే పూర్తిగా యూరియా డిఏపి నుంచి వస్తుంది. యూరియా డిఏపి అవి చాలా ప్రమాదకరమైనవి. ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా 300 రెట్లు ఈ నైట్రోజన్ ఈ ఫెర్టిలైజర్స్ వచ్చే వాయువులు చాలా చాలా ప్రమాదకరమైనవి. దీనివల్ల ఇప్పుడు ముఖ్యంగా మనకి తెలంగాణ గురించి ఆంధ్రప్రదేశ్ గురించి నేర్చుకోవాల్సిందంటే ఆ భారతదేశంలో ఫెర్టిలైజర్స్ ఎక్కడో మనం ఉపయోగిస్తున్నాం, వినియోగిస్తున్నాం. అత్యధిక అంటే భారతదేశం యావరేజ్ చూసుకుంటే 155 కిలోలు ప్రతి హెక్టేర్. హెక్టేర్ అంటే 2.5 ఎకరాలు. 2.5 ఎకరాలు 150 అయితే మనం ఫస్ట్ నెంబర్ 1 స్టేట్ తెలంగాణ. ఒక్కోసారి 300 కూడా రాస్తాము. ఇప్పుడు 270 కిలోలు. తర్వాత బీహార్, తర్వాత పంజాబ్, తర్వాత హర్యానా, తర్వాత ఆంధ్రప్రదేశ్. సో దీనికి కూడా అధిక నష్టం. కానీ వేసిన డిఏపి యూరియా 100% కొంత తీసుకోవాలి. 30% తీసుకుంటాం. 30% మిగతా 70% పైకి వాయువుల రూపంలో కన్నా వెళ్తుంది, లేకపోతే నేల పొల్యూషన్. అందువల్ల ఇప్పుడు మనకి ప్యాడీ, మన తెలంగాణలో ప్యాడీ ఏరియా, ఒక రైస్ ఏరియా పెరిగింది అనుకుంటే ఒక రకంగా మంచిది. కానీ వేరే రకంగా ఎక్కడైతే వరి పెంచామో వరితో పాటు ఫెర్టిలైజర్స్ యూరియా డిఏపి వేస్తున్నాం. యూరియా డిఏపి వేసినప్పుడు మీథేన్ పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేస్తే ఈ 70% బయటకు. అందువల్ల ఈయన ఒక పేపర్లో నేను తెలంగాణ వరి నుంచి ఎంత కార్బన్ వాయువులు బయటకు వస్తున్నాయంటే 30 crore వెహికల్స్ కార్బన్ ఎంత రిలీజ్ అవుతుందో తెలంగాణలో వరి నుంచి అంత అవుతుంది. ఒక తెలంగాణ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి తెలంగాణ స్టడీ మనకి వచ్చింది. ప్రతి స్టేట్ లో కూడా అంతే. ప్రతి స్టేట్ లో కూడా ఎంతవరకు మనము ప్యాడీ తీసుకోవాలి, ఎలా రేషనలైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైతు సోదరులకు నేను చెప్తాను, చాలా చాలా అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఒక ఒరే కాదు, మేము 4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి మెడిసినల్ ఆరోమేటిక్ ప్లాంట్స్ ఎక్కడ గ్రో చేయొచ్చు తెలంగాణలో అనేది మేము ఒక స్టడీ చేసి తర్వాత చాలా చాలా ఇప్పుడు మేము నల్గొండలో పనిచేసేటప్పుడు మనకి ఇక్కడ కృష్ణారెడ్డి గారిని ఒక ఉత్తమ రైతు ఉన్నారు. మనకి ఒకవైపు ఇది మన సూర్యాపేట నుంచి లెఫ్ట్ సైడ్ బోరింగ్ తండ అండ్ 2 గ్రామాలు ఉన్నాయి. ఆయన సెరికల్చర్, ఆయన మొత్తం ఒక గ్రామాన్ని మొత్తం ఒక సెరికల్చర్ అంటే పట్టు పురుగుల ఇది చేశారు. దానివల్ల ఏంటి అని అంటే అదివరకు ఆయన పత్తి పండించారు, అదివరకు కొంత రైస్ పండించారు. వాతావరణం పురుగు పట్టు వల్ల 2 పంటలు. దానివల్ల వాళ్ళకి అనుబంధ సంస్థలు పెంచితే ఇప్పుడు మగవాళ్ళు పనిచేస్తున్నారు, ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ ఇన్కమ్ కనీసం 3 నుంచి 4 నుంచి 5 లక్షలు పెరిగింది. ఇంకోటి మన హైదరాబాద్ కి ఫర్ ఎగ్జాంపుల్ మష్రూమ్ కల్టివేషన్. దీస్ మష్రూమ్ కల్టివేషన్ మనకి వితిన్ 2.5 2 గంటలు 3 గంటల్లో ఎంటైర్ మిడిల్ ఈస్ట్ క్యాప్చర్ చేయొచ్చు. అందువల్ల ఒక ప్యాడీని మనం ఎక్కువ పెంచేసి దానివల్ల మనకి ఉద్యోగాన్ని పెంచి ప్రైస్ కూడా మనకి కొంటున్నారు కొంటలేదు అనేవి వేరే అవి డెసిషన్స్ ఉన్నాయి. చాలా చాలా ఉత్తమమైన మార్గాలు ఉన్నప్పుడు మనకు రైస్ ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉండకూడదు అనేది ముఖ్యమైన ఆలోచించాల్సిన విషయం. ఒకప్పుడు మనకు మహబూబ్ నగర్ జిల్లా అంటే ఆముదం గుర్తొచ్చింది. ఆముదం గుర్తొస్తే మన దగ్గర నుంచి కొని ఆముదం మన వాల్యుయేషన్ చేసి కొన్ని వేల కోట్లు గ్రో చేస్తారు. ఇప్పుడు మహబూబ్ నగర్ నేను కొన్ని స్లైడ్లు పెట్టాను. నేను 10 ఏళ్ల క్రితం పనిచేసిన మహబూబ్ నగర్ చేస్తాను. ఇప్పుడు అంతా పోయి వరి పత్తి అవన్నీ వచ్చాయి. అంత మంచి మంచి పంటలు వచ్చినప్పుడు అవి కాకుండా మనం ఎలా చేయాలనేది మీతో అంటే మేము పుస్తకాలు చదువుకొని చెప్తున్నాం. మీరు అనుభవాలు ఉన్నాయి మీ దగ్గర. అంటే ఈ రైస్ ఎంత రిస్కీయో, పత్తి ఎంత రిస్కీనో,
ఇవన్నీ పంటలు ఎలా ఉన్నాయి అనేది నాకంటే ముఖ్యంగా మీరు చదవచ్చు. మీ వాతావరణ మార్పులు మేము తెలంగాణలో చాలా చోట్ల మేము స్టడీ చేశాము. ఒకప్పుడు గ్రౌండ్ వాటర్ మనకి ఎంత ఉండేది, బోర్ బావులు ఎంతవరకు ఉన్నాయి, ఓపెన్ వెల్స్ ఎంతవరకు ఉన్నాయి, ఇప్పుడు గ్రామాల్లో నీళ్ళు ఎంతవరకు ఉన్నాయి, 100 సంవత్సరాల్లో మీరే చూడవచ్చు. సో ఇవన్నీ నీళ్ళు లేకపోతే వ్యవసాయం ఉండదు, గ్యారంటీ లేదు. సో దానివల్ల ముఖ్యంగా ఈ స్లైడ్ చెప్పినప్పుడు ఎంతవరకు ఫెర్టిలైజర్స్ వేయాలి, కొన్ని పంటలు వేసినప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ వేయాల్సి వస్తుంది. అదే మీరు క్యాస్టర్ వేసారనుకోండి, ఆముదం ఇంత పంటలు ఉన్న మంచి పంటను మనం తీసుకెళ్లి వేరే పంటకి వేసాము, వేరే పంటకి తీసుకెళ్లి ఎక్కువ ఎరువులు వేస్తున్నాము, ఎక్కువ ఎరువులు వేసేసి రిస్క్ పంటగా మనకి ఇప్పుడు ఇక్కడ వర్షం పడాలి, ఇక్కడికి నీళ్లు రావాలంటే మనకి కృష్ణా గోదావరి మహారాష్ట్రలో నీళ్లు బాగా వర్షం పడాలి, అప్పుడు మన కృష్ణా గోదావరి నీళ్లు వస్తాయి. అక్కడ నీళ్లు వర్షాలు పడకపోతే ఇక్కడ నీళ్లు రావు. ఇది రిస్కీ క్రాప్. కానీ మన ట్రెడిషనల్ గా మనకి మంచి మంచి క్రాప్లు ఉన్నప్పుడు అవి కూడా ముందుకు తీసుకెళ్లాలని నా ఉద్దేశం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్యాడీ పండించే రైతులు కూడా ఎక్కువగా, నేను వరంగల్లో చాలా వాటిలో పనిచేస్తాను. వరంగల్ ఒక సమస్య ఏంటంటే మన వ్యవసాయ విశ్వవిద్యాలయం 50 కిలోలు ఎరువు వేయమంటే వాళ్ళు 150 కిలోలే. నేను చేసే టెస్టులు కూడా మా ముందు సరే 50 అంటాం, మనం వచ్చిన తర్వాత ఇంకో 40 కిలోలు వేసేస్తారు యూరియా. అది పెద్ద సమస్య. దానివల్ల ఖర్చు పెరుగుతుంది, కార్బన్ ఈ వాయువులు పెరుగుతున్నాయి, దానివల్ల వాతావరణ మార్పు ఉంటుంది. ముఖ్యంగా యూరియా డిఏపి వేస్తే ఇవి ఎలా ఉంటదంటే పంటలు కీటకాలకు కూడా తినే సాఫ్ట్ అయిపోతాయి. ఒక ఆకులు చాలా మెత్తగా తయారవుతాయి. ఎప్పుడైతే ఆకులు మెత్తగా ఉంటాయో కొత్త కీటకాలు, అందువల్ల చాలా ఉన్నాయి. అందువల్ల ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ స్లైడ్స్ ఎంతవరకు ఎరువులు వేయాలో అంతవరకు వేయాలి. దానికి ఒకవేళ వేయాలంటే ఒక లీఫ్ కలర్ చార్ట్, అంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఒక లీఫ్ కలర్ చార్ట్ మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చాలా రీసెర్చ్ స్టేషన్స్ ఇప్పుడు ఇంత పసుపచ్చగా ఉందంటే టాప్ డ్రెస్సింగ్ వేయాలి, ఇది ఉంటే వేయొద్దు. దాని మీద బేస్ చేసుకొని మనకి టాప్ డ్రెస్సింగ్ అంటే పంట మధ్యలో వేసే ఎరువుల గురించి మనం నిర్ణయించుకోవాలి. ఎక్కువ వేస్తే వాతావరణానికి మార్పు, ఖర్చు సమస్య, ఇన్సెక్ట్స్ కీటకాలు కూడా ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే బయోఫెర్టిలైజర్స్. ఇలాంటి పరిస్థితి మనం అనంతపూర్ ఆంధ్రప్రదేశ్, అక్కడ మనకి వేరుశనగ పంట, వేరుశనగ పంటకి డిఏపిని మనం డంప్ చేస్తాం, అంటే ఏజం చేస్తాం. కొన్ని చోట్ల మనకు కావాల్సింది 50 కిలోలు ఫాస్ఫరస్ అయితే 250 కిలోలు ఉంది, ఇంకా పొద్దున్న వేస్తూనే ఉంటుంది. సో దాన్ని ఎలా ఉందంటే మన బయోఫెర్టిలైజర్స్ అంటే కొన్ని మైక్రోరైజా, కొన్ని బయోఫెర్టిలైజర్స్ ఒక పంటకి వేసిన తర్వాత రెండో పంటకి ఫెర్టిలైజర్స్ వేయద్దు. వేసిన దానివల్ల ఖర్చు పెరుగుతుంది, దానివల్ల కొత్త సమస్యలు వస్తాయి. ఎక్కువ డిఏపి వస్తే ఫాస్ఫరస్ అవైలబిలిటీ ఉంటుంది, కానీ దానికి ఇంకొక జింక్ తగ్గుతుంది. ఎక్కువ జింక్ వేసినా సరే మొక్కలు పీల్చుకోలేవు. అలాంటివి వస్తున్నాయని మనం బయోఫెర్టిలైజర్స్ ఉపయోగించడం చెప్తున్నాం. తర్వాత అగ్రికల్చర్ ఓవరాల్ గా చూస్తే నేల చాలా ముఖ్యం. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఈ ఫార్మర్స్ గ్రూప్స్ చాలా ఉన్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ గ్రూప్స్, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది చాలా ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే నేల ఆరోగ్యంగా ఉంటే పంట ఆరోగ్యం బాగుంటుంది, పశువుల ఆహారం మేత ఆరోగ్యంగా ఉంటుంది, దీని తినే భోజనం హ్యూమన్ కైండ్ ఇట్లా. అందువల్ల నేల ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి వాతావరణ మార్పులు కూడా చాలా అనుసంధానం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నేను వరంగల్ సిచ్యువేషన్ జిల్లాల గురించి చెప్పాను. మనము ఒక సాయిల్ హెల్త్ కార్డు మనం ఇస్తున్నాం. సాయిల్ హెల్త్ కార్డు గురించి కొంత క్రిటిసిజం కూడా ఉంది. రైతులు కొంతమంది సంతృప్తిగా లేరు. బట్ దేశం మొత్తంగా చూస్తే చాలా మంది రైతులు దానికి సంతృప్తికరంగా ఉన్నారు. మా ఎస్టిమేషన్ ప్రకారం 10 నుంచి 20% ఫెర్టిలైజర్ ఉపయోగం తగ్గింది సాయిల్ హెల్త్ కార్డ్స్. దానికి ఎలా ఉండాలంటే ఏదో ఒక డిపార్ట్మెంట్ లాగా రైతులతో పాటు కలిసి వాళ్ళ ముందే సాయిల్ టెస్టింగ్ ఇట్లా తీయటం, ఎలా కార్డు ఎలా తయారు చేసి ఇట్లా తయారు చేసిన తర్వాత రైతులను కూర్చోబెట్టి, బాబు మీరు డిఏపి ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంది, ఎక్కువ వేయద్దు. పొటాషియం మీ నేలలో ఉంది, ఎక్కువ వేయద్దు. ఎందుకంటే పొటాషియం భారతదేశంలో ఉత్పత్తి అవ్వట్లేదు, ఎక్కడి నుంచో కెనడా నుంచి తీసుకొస్తున్నారు.
తర్వాత దాన్ని బట్టి మనం ఫెర్టిలైజర్స్ వేయాలి. వేసిన తర్వాత రైతులు ఇప్పుడు పత్తి పంటకి రికమెండేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డింగ్, అంటే రైతులు ఈ సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా వేసిన వల్ల పంట బాగా వచ్చిందనేది మళ్ళీ మీరు అట్రాక్ట్ అయ్యి రైతులతో అట్లా తీసుకొచ్చి ఎరువులతో పాటు మనకి గ్లైనోసిడియా కానీ వర్మీ కంపోస్ట్ కానీ రకరకాల ఒక అనుసంధానంతో సాయిల్ హెల్త్ కార్డు చేస్తే ఆ ప్రక్రియ ముందుకెళ్తుంది. లేకపోతే మీరు ఇది కాదు ఇది చెయ్యండి అని ఒక చెప్తే అది ముందుకెళ్ళదు. అందువల్ల ఏ డెవలప్మెంట్ ఏ టెక్నాలజీ అయినా ఒక రైతులతోటి అనుసంధానంతో చేస్తే, ఈ పిక్చర్ నేను ఆదిలాబాద్ లో తీసుకున్నాను సీతాబంది క్లస్టర్ లో. ఇలాంటి ప్రక్రియ సాయిల్ టెస్టింగ్ చేసి ఏ న్యూట్రియంట్స్ వేయాలి అని అంటే ప్రతి పంటకి ఉంది. మన ఊరికే ఎన్పీకే కొన్ని రికమెండేషన్స్ వస్తే ఫార్మర్స్ ప్రాక్టీస్ ఇక్కడ అక్కడ ఖర్చు సేమే, అక్కడ వేస్తున్నారు ఫెర్టిలైజర్స్, ఇక్కడ వేస్తున్నారు. కానీ ఇక్కడ ఫాస్ఫరస్ ఎక్కువ ఉంది కాబట్టి వేయద్దు, జింక్ తక్కువ ఉంది కాబట్టి అది వేయండి, ఇక్కడ ఇది. సో ఇదేం బ్లాంకెడ్ గా రికమెండేషన్స్. దానివల్ల ఎంత తేడా ఉంటుంది. దానివల్ల వేసిన ఇప్పుడు డీప్ లో వేసిన పంటలో ఇప్పుడు పంట ఉపయోగించుకోకపోతే ఎక్కడికి పోతుంది ఫెర్టిలైజర్స్? ఆ గ్యాస్ రూపంలో బయటకు వెళ్తే వాతావరణ మార్పులు ఉంటే మళ్ళీ పత్తి హార్వెస్టింగ్ వచ్చేటప్పుడు ఒక వర్షము ఏదో ఒకటి వస్తుంది, మళ్ళీ నష్టపోతుంది. సో దీని అంతటికి ఒక సైకిల్ అంటే విషియస్ సైకిల్ అంటే. తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ నీమ్ కోటెడ్ యూరియా ప్రపంచంలో అంటే మనము గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వాతావరణ మార్పులు సుస్థిరంగా ఉండాలి వ్యవసాయం అనేది ఇండియన్ గవర్నమెంట్ చేసినంత ఏ గవర్నమెంట్ చేయదు. దానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఉపయోగించే యూరియాను మొత్తం నీమ్ కోటెడ్ యూరియా కన్వర్ట్ చేయడానికి మన ప్రణాళిక. నీమ్ కోటెడ్ యూరియా చేస్తే ఏంటి, ఒక నీమ్ లాంటిది ఒక యూరియా ఉన్నప్పుడు దాన్ని కోట్ చేస్తాం కాబట్టి చిన్నగా బయటకు వస్తాయి. చిన్నగా బయటకు వస్తే ఎక్కువగా ఉపయోగించుకుంటే తక్కువ నష్టపోతే తక్కువ అది దానికి సోర్సెస్. ఇంకోటి కూడా దాని సో దీనివల్ల ఉపయోగాలు అనేది. తర్వాత నానో టెక్నాలజీ గురించి చెప్పారు. ముఖ్యంగా క్రాప్ రెసిడ్యూ బర్నింగ్ గురించి దేశంలో 700 మిలియన్ టన్నుల పంటల అవశేషాలంటే చెత్త, దాంట్లో 350 మిలియన్ టన్నులు మన పశుగ్రాసం కానీ దీనికి ఉపయోగిస్తాం. మిగతా 350లో కనీసం 150 మిలియన్ టన్నులు మనం కాల్చేస్తాం. ఎక్కడ కాలుస్తాము? అన్ని చోట్ల కాలుస్తాం. ముఖ్యంగా వరి పంటలో పంజాబ్ అంటాము, పంజాబ్ ఇవి ప్లేస్లు అని అంటాము, అన్ని చోట్ల కాలుస్తున్నాం. దీనివల్ల పొల్యూషన్, వాతావరణం, ఇది ఆరోగ్యం, ఇదంతా చాలా సమస్యలు. సో ఇది ఉత్తరప్రదేశ్ లో తీసుకున్నాము. ఈ మొత్తం ఒకేసారి పంట అవశేషాలను కాలిస్తే పొలం. ముఖ్యంగా ఈ అవశేషాలు కాల్చడంలో నష్టాలు ఏంటంటే ముఖ్యంగా కార్బన్ అనేది, సేంద్రియ కార్బన్ అనేది మనకి చాలా మంది రైతులకు తెలుసు. కార్బన్ ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయం చేసే రైతులందరికీ నేలలో కార్బన్ ఎంత ముఖ్యమనేది చాలా బాగా తెలుసు. మన దురదృష్టం ఏంటంటే భారతదేశంలో అమెరికాలో నేలల్లో 5% 6% కార్బన్ ఉంటే భారతదేశంలో 0.3% సాయిల్స్ ఇంత ఆకలితో కార్బన్ కోసం ఉన్నప్పుడు మనము క్రాప్ రెసిడ్యూస్ అంతా బర్న్ చేస్తున్నాం. కార్బన్ అవశేషాలు 40% కార్బన్. అంటే ఒక నేలకి కావాల్సిన భోజనాన్ని మనము కాల్చివేస్తాం. ఒకవైపు అది నేను అంటే ఇలా చెప్పదలుచుకున్నాను. ఇది చూడండి, మన లాస్ట్ టైం మనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది పంజాబ్ స్టేట్ నుంచి, రతన్ లాల్ గారు అమెరికాలో ఉంటారు. ఆయన చాలా పెద్ద ప్రపంచంలో నేల ఆరోగ్యం. ఆయన అంటాడు, ఏ పంటల్లో అయితే అవశేషాలు ఇట్లా కాలుస్తామో అది ఒక నేల అనేది చనిపోయిన నేల. అంటే నేల కూడా ఒక జీవం ఉన్నది. జీవం ఇట్లా అవశేషాలు కాలుస్తే, సో దాన్ని ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే అవశేషాలు కాల్చకూడదు. అది మన భారతదేశంలో కాదు. ఈ స్లైడ్స్ నేను పెట్టాను. ఇది మన కర్నూలు జిల్లాలో తీసింది, ఇది ఒక నల్గొండ జిల్లాలో తీసింది, ఇది శ్రీకాకుళంలో తీసింది. సో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అవశేషాలు బాగా ఎక్కువ కాలుస్తున్నారు. అంతా చేయాల్సింది ఏంటంటే కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి.
ఇందాక నేను చెప్పినట్టు కార్బన్ కంటెంట్ అమెరికాలో 6%, 8% ఉంటే మన సేంద్రియ కార్బన్ అనేది 0.5%. సేంద్రియ కార్బన్ గురించి చెప్పాలంటే మనిషి గుండెకాయ ఎలాంటిదో నేల ఆరోగ్యానికి కార్బన్ అలాంటి. ఒక గుండె వీక్ గా ఉంటే మనిషి ఎలా పనిచేయలేదో వ్యవసాయం విస్తృతంగా ఉండాలంటే కార్బన్ అలాంటిది తక్కువగా ఉంది. బట్ అలాంటి కార్బన్ ఇచ్చే అవశేషాలన్నీ కాలుస్తుంది. దీన్ని ముఖ్యంగా చూడాలంటే ఏ రకంగా ఇప్పుడు కొంతమంది చాలా మంది యువ రైతులు మహారాష్ట్రలో చాలా మంది ఈ కార్బన్ ని కాల్చకుండా ఇలాంటి బయోచార్ లాగా తయారు చేసి ఈచ్ కిలో బయోచార్ 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు. దానివల్ల ఏంటి అంటే ఈ బయోచార్ వేస్తే నీళ్ళన్నీ అబ్జార్బ్ చేస్తుంది. మనము 2 రోజులకి 3 రోజులకి తేలిక నేలలో ఇరిగేషన్ ఇవ్వాల్సింది 6 రోజుల వరకు ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో చాలా మనకి మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలకి ఎలాంటిది వేస్తే ఇరిగేషన్ రోజు వాటర్ నీళ్ళు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ రకంగా మనం ఎలా తీసుకోవాలి, ఇది కూడా సార్ నేను పంజాబ్ లో సర్క్యులర్ కార్బన్ ఎకానమీ అనేది పంజాబ్ గవర్నమెంట్ చాలా ఈ కాల్చేదాన్ని ఒక ఎనర్జీ ఎనర్జీ ఎలా తయారు చేసేసి తర్వాత దాంతో పాటు వచ్చిన స్లర్రీని వర్మీ కంపోస్ట్ ఎట్లా చేయొచ్చు అనేది మేము మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కి ఇచ్చాము. బట్ పంజాబ్ గవర్నమెంట్ లో ఒక పాలసీ ఏంటంటే సార్ అది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మిస్ అయింది. ఇప్పుడు ఎక్కడైతే బయో ఎనర్జీ మీథేన్ ఎనర్జీ దగ్గర ప్రొడ్యూస్ చేస్తుందో ట్రాన్స్పోర్ట్ అది ఇంక్లూడ్ చేస్తే దేశం మొత్తం కూడా ఈ రైతులు ఈ రెసిడ్యూస్ కాల్చకుండా దీన్ని నేలకు ఉపయోగించుకోవడం. అందుకనే చెప్పేది ఏంటంటే పంట అవశేషాలు విత్తనాలు తిండికి అవశేషాలు నేల పశుఘాసం కానీ నేల కానీ అది స్లోగన్. ఇంగ్లీష్ లో చెప్పాలంటే గ్రెయిన్ ఈజ్ ఫర్ హ్యూమన్ బీయింగ్, స్ట్రా ఈజ్ ఫర్ యానిమల్ అండ్ సాయిల్. దట్ ఈస్ ది స్లోగన్. పర్హాప్స్ వి హావ్ టు మూవ్ ఫార్వర్డ్. తర్వాత మల్చ్ కమ్ మెన్యూరింగ్. మీరు నార్మల్ క్యాంపస్ లో ఉంటే మీరు చూస్తారు ప్రతి ఒక్క క్యాంపస్ లో, ఎందుకంటే మన దగ్గర ఆల్మోస్ట్ చాలా మంది 20,000 మంది వస్తారు కాబట్టి రెసిడ్యూ ఏది అవశేషాలు ఏది కాల్చకుండా ప్రతి అవశేషం మామిడి మొక్కల దగ్గర బేస్మెంట్ ఇదో వేస్తే ఇలాంటివన్నీ వేస్తే ఇరిగేషన్ మనం ఇచ్చే వాటర్ తగ్గిపోతాయి. నేను అమెరికాలో చూశాను. ఈవెన్ క్రిస్మస్ ట్రీని ముక్కలుగా చేసి ఈ బేస్మెంట్స్ లో వేస్తే ఇరిగేషన్ ఎలా తగ్గించవచ్చు, కార్బన్ ఎలా పెంచవచ్చు అనేది చాలా వాళ్ళు అంటే ముందుకు చాలా మనకంటే చాలా ముందుగా వెళ్ళారు. ఇంకోటి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్. మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, జీరో బడ్జెట్ న్యాచురల్ ద్రావకాలు ఇవన్నీ చేసి ఒక వరి పండించే పంటతో పాటు దాంతో పాటు కూరగాయలు, చేపలు, ఒక చెరువు కుంట ఇవన్నీ ఉంటే వర్షం లేకపోతే వరి ఫెయిల్యూర్ అవుతుంది. కానీ వరి ఫెయిల్యూర్ అయినా వేరే రకాలుగా మనకి ఇన్కమ్ వస్తుంది. దాన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్. మనకి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ గారు ఈ మధ్య ఆయన భారత రత్న అవార్డు వచ్చింది. ఆయన చెప్తాడు ఒకసారి, ఏ పొలంలో ఒక చెరువు ఉంటుందో, ఏ పొలంలో ఒక బయోగ్యాస్ ప్లాంట్ ఉంటుందో ఆ పొలం సుస్థిరమైంది. సో ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వాతావరణ మార్పులకి ఉంటుంటే ఎక్కువ వర్షం పడితే, ఇందాక నేను ములుగు కాన్స్టిట్యున్సీ గురించి చెప్పాను, ఎక్కువ వర్షం పడినప్పుడు గుంటల్లో నింపుకొని గట్ట వచ్చినప్పుడు వాళ్ళకి స్ప్రింక్లర్ మైక్రో ఇరిగేషన్ ద్వారా తీసుకెళ్ళచ్చు. సో తర్వాత నేను ఇవి అలానే కవర్ క్రాప్స్ కొన్ని స్కిప్ చేస్తాను. టైం ఇంటర్ క్రాప్స్, లెగ్యూమ్స్, ఈ స్లైడ్స్ కూడా మేము గ్లైకోసిడియా అంటే నత్రజని ఎట్లా తగ్గించాలనేది బండ్ల మీద గ్లైకోసిడియా, దీంట్లో 4% నత్రజని ఉంటుంది. నత్రజని ఎలా ఒకవేళ దీన్ని 2 టన్నులు వేస్తే అసలు మైక్రోన్యూట్రియంట్స్ మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా మైక్రోన్యూట్రియంట్స్, జింక్, బోరాన్, ఐరన్ ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు. సో నేల ముఖ్యంగా ఇంకోటి కూడా కొన్ని చోట్ల మనం చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆదిలాబాద్ లో ఏరియాస్ లో మనకి ముఖ్యంగా ఈ స్లైడ్ నుంచి మనం కూడా ఫ్యూచర్ లో నేర్చుకోవాల్సింది ఏంటంటే నేల పరిరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది భారతదేశంలో అతి ఎక్కువ వర్షపాతం ఉన్న నేల ఇది వెస్ట్ బెంగాల్ లో. మన దాన్ని ఒక నేలని కవర్ చేయకుండా ఎక్కువ వర్షపాతం మట్టి అంతా కొట్టుకుపోతే ఇప్పుడు ఏమిటి అక్కడ అసలు అన్ని రాళ్లే, మట్టి లేకపోతే వ్యవసాయం. దానివల్ల నేలని మనము పరిరక్షించుకోవాలి. ఎట్లా పరిరక్షించుకోవాలంటే మనకి
కొన్ని స్లైడ్స్ మనకి ఎంజీ నరేగా, ఈ స్లైడ్స్ నేను మహబూబ్ నగర్ జిల్లాలో తీసుకున్నాము. మనకి చెరువు మట్టి అంటే ఏముంది, ఒక ఎక్కువ వర్షపాతం వచ్చినప్పుడు కొట్టుకుపోయిన మట్టి గుంటలో ఉన్నది మళ్ళీ తీసుకెళ్లేది మళ్ళీ పొలంలో. దానివల్ల వేస్తే పెట్ట తగ్గుతుంది, ఫెర్టిలైజర్స్ అవసరం లేదు, వాతావరణం అనుకూలంగా ఉంటుంది, సుస్థిరంగా ఉంటుంది. కానీ అగైన్ దీంట్లో సార్ మనం పాలసీ రూపంలో చేయాల్సింది ఏంటంటే, ఈ ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో ఏం చేస్తున్నాము, నన్ను ఇప్పుడు మనకి కూలీలతోటి తీపిస్తున్నాం. దాన్ని తర్వాత నేను ఇంకో స్లైడ్ చూపిస్తాను. ఇది చెరువు మట్టి వేస్తే మన మహబూబ్ నగర్ లో ఆముదం పంట ఎలా ఉంది, వేగిపోతే ఇదే మన శ్రీకాకుళం జిల్లాలో చూస్తే ఈ చెరువు మట్టి తీస్తున్నారు, కానీ దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ లేదు. ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే తీసిందంతా చెరువు గట్ల మీద వేస్తున్నారు, మళ్ళీ వర్షం పడితే మళ్ళీ చెరువు. అందువల్ల మేము ఇప్పుడు ఈ పాలసీ రూపంలో ఏం చేస్తున్నాం అంటే, ఎంపీ నరేగాని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ 50% కాస్ట్ బేసిస్, ఒకటి గవర్నమెంట్ 50% ఇచ్చి మన రైతు 50%, ఏదైనా ఫ్రీగా ఇస్తే మళ్ళీ కొంచెం లైట్ గా తీసుకుంటాం. సో 50-50 కాస్ట్ బేసిస్ మీద తీసుకుంటే ఇది చాలా చాలా మనకి ఖర్చు తగ్గుతుంది, ఫెర్టిలైజర్స్ వేయాల్సిన అవసరం లేదు, పెట్ట తగ్గుతుంది. ఇవన్నిటితోటి మనము ముందుకెళ్ళాలని ఉద్దేశంతో ఈ రికమెండేషన్ చేస్తాం. వాతావరణం ఎంత మనం సరిగా ఆలోచించకపోతే, ముఖ్యంగా చేయకపోతే ఎంత నష్టమో 2014లో గుడివుడ్ సైక్లోన్ మనకి పెద్ద లెసన్ అన్నమాట. గుడివుడ్ సైక్లోన్ అనేది ఎక్కడ వచ్చిందో తెలుసు కదా రైతు సోదరులకి. మనకి విశాఖపట్నం సిటీ 5 గంటల్లో ఎంత కోల్పోయామంటే, విశాఖపట్నం సిటీ 90,000 కోట్లు ఆ రోజుల్లో ఎస్టిమేట్ చేసింది. 90,000 కోట్లు కోల్పోయాము 6 గంటల్లో. అలాంటి సిటీస్ భారతదేశంలో 80 ఉన్నాయి, కోస్టల్ సిటీస్. దాంట్లో పంటలు, ఎలక్ట్రిసిటీ, బిల్డింగ్స్, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లాస్ అయింది. అందువల్ల ఒక వ్యవసాయానికి కాదు, ఈ క్లైమేట్ చేంజ్ అన్నిటికీ కూడా ఎలా ఉంటుంది. మన రాజరెడ్డి గారు సబ్జెక్ట్ అన్నమాట, అగ్రో అడ్వైజరీ. ఈ వాతావరణ అనుకూల వ్యవసాయం చేయాలంటే ముఖ్యంగా అగ్రో అడ్వైజరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. మన రెడ్డి గారు ఒక మెసేజ్ పంపించారు, మనమందరం ఒక గ్రామంలో ఉన్నాం. ఇవాళ మనమందరం కొంతమంది ఎరువులు వేస్తున్నాము, కొంతమంది పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్ వేస్తాము, కొంతమంది హార్వెస్ట్ చేస్తాం. ఆయన ఇచ్చే అడ్వైజ్ వల్ల మనం ఏం చేస్తాం, వచ్చే 48 గంటల్లో వర్షం వస్తుంది, ఇది వస్తుంది అని అడ్వైజ్ చేస్తే మనం ఫెర్టిలైజర్ వేస్తే నష్టపోవటం అనేది ఒక డబ్బులు నష్టమే కాదు, వాతావరణం మాకు. సో దాన్ని మనం పోస్ట్పోన్ చేస్తాం. ఎలా అని ఇప్పుడు సడన్ గా హార్వెస్ట్ చేసిన రైన్ అంటే సేఫ్ ఏరియా షిఫ్ట్ చేస్తాం. సో దానివల్ల అగ్రో అడ్వైజరీస్ చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు బాగా వస్తుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ముందంటారు. సరే, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంతవరకు ఎక్కడ ఏం చేయాలనేది చాలా ముఖ్యమైనది. బట్ తప్పనిసరిగా ఒక్కటి ఏంటంటే, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే వ్యవసాయాన్ని వాతావరణ అనుకూల వ్యవసాయం, కానీ దానికి కొంత ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే కొంత దిగుబడి తగ్గుతుంది. దిగుబడి తగ్గితే దాని ప్రీమియం రేట్ పెరగాలి. అక్కడ కొనేవాళ్ళు లేకపోతే అదే మామూలుగా వేసే రేటే ఉంటే రైతు దిగుబడి ఎట్లా కంపెన్సేట్ అవుతుంది. సో అది ఆలోచించుకొని దాంట్లో మార్కెట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మేము నల్గొండలో చూసాము ఆర్గానిక్ మ్యాంగో, ఆర్గానిక్ టమాటో, ఆర్గానిక్ వాటర్ మెలన్. నేను కొన్ని ఫోటోలు చూపిస్తాను. చేసినప్పుడు సంఘటితంగా ఉండాలి. ఒక ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ లాగా ఒక 100 మంది 150 మంది. అదర్వైజ్ మనకి ముఖ్యంగా మేము నార్మల్ కూడా చాలా స్ట్రెంగ్తెన్ చేస్తాం సార్, బిల్డింగ్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్. ఫ్యూచర్ లో నేను చెప్తాను, బిలీవ్ మీ, వ్యవసాయం ఇండివిజువల్ గా ఒక్కొక్క ఫార్మర్ ఫ్యూచర్ భారతదేశంలో వ్యవసాయం చేయలేదు. కలిసి చేయాలి, సంఘటితంగా చేయాలి. ఒకరికి నీళ్లు ఉంటాయి, ఒకరికి నీళ్లు ఉండవు, షేరింగ్ చేసుకోవాలి. మార్కెట్స్ కలిసి చేయాలి. ఇన్పుట్స్, ఫెర్టిలైజర్స్ కనుంటే ఒక మార్కెట్ చీటింగ్ చేస్తారు, మనం బార్గెన్ చేసే కెపాసిటీ. అందువల్ల ఫ్యూచర్ అగ్రికల్చర్ ఒక సంఘటితంగా యూనిటీగా చేయకపోతే మనం ముందుకు వెళ్ళలేము. సో ముఖ్యంగా అగ్రోఫారెస్ట్రీ పాలసీలో కూడా సార్ ఐఏఎస్ కాబట్టి చెప్తున్నాను సార్. అగ్రోఫారెస్ట్రీ వల్ల మనకి ఖమ్మం డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, నల్గొండ డిస్ట్రిక్ట్స్ లో అగ్రోఫారెస్ట్రీ బాగా ముందుకెళ్ళారు రైతులు. కానీ ఏమైంది, మనం వేసినప్పుడు ఈచ్ టన్ను 3,000 ఉంది.
తర్వాత 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత మనం హార్వెస్టింగ్ చేస్తే అది 1400 వచ్చేసి మనకి సుగోగులు యూకలిప్టస్ అనేది చాలా చాలా బాగా వచ్చింది ఖమ్మం జిల్లా. అలా వచ్చినప్పుడు దాన్ని తీయడానికి కాల్చే వేడి ఇంత రూట్ గా ఉన్నాయి, కాకుండా నేలంతా చెడిపోయిన తర్వాత అందువల్ల అగ్రో ఫారెస్ట్రీ పాలసీస్ లో ప్రైసింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాలసీ. దాన్ని తీసుకెళ్తే అగ్రో ఫారెస్ట్రీ పెరుగుతుంది. అగ్రో ఫారెస్ట్రీ పెరిగితే వాతావరణం కూల్ గా ఉంటుంది. కూల్ గా ఉంటే ఈ కరువు కాటకాలు రావడం తగ్గిపోతుంది. తర్వాత నీళ్లు గురించి నేను చెప్తే, నీళ్లు అనేది వాతావరణం అంటే నీళ్లు చూడండి. భారతదేశం ఇప్పుడు అన్ని దేశాలు చూస్తే నీళ్ల సమస్య అతి ఎక్కువగా ఉన్న దేశం ఏంటంటే ఫస్ట్ ఖతార్, మిడిల్ ఈస్ట్. భారతదేశం ఎక్కడుంది? 13వ స్థానంలో ఉంది. 13వ స్థానం అంటే మనం చూడండి, భారతదేశంలో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపితే ఎక్కడైతే ఎరుపు ఉందో, ఎరుపు ఈ 2-3 రకాల కింద ఈ 3 ఉన్నాయి. నీళ్ల సమస్య 54% నీళ్లు మనం వేస్తా ఉన్నాం గ్రౌండ్ వాటర్. సో ఫ్యూచర్ లో అగ్రికల్చర్ ఇందాక అందుకని చెప్పింది, నీళ్ళు అనేది గ్రౌండ్ వాటర్ అనేది బ్యాంక్ బ్యాలెన్స్. దాన్ని మనం వాతావరణం అనుకూలంగా చేయాలంటే ఫెర్టిగేషన్ కావాలి. ఫెర్టిగేషన్ చేస్తే 1 ఎకరానికి బదులు అదే నీళ్ళని 5 ఎకరాలకు ఇచ్చుకోవచ్చు. నీళ్ళ లాస్ తగ్గుతుంది. దాంతో పాటు ఫెర్టిలైజర్స్ కూడా వేస్తే ఫెర్టిలైజర్స్ ఉపయోగం కూడా తగ్గుతుంది. సో స్వామినాథన్ గారు చెప్పినట్టు ప్రతి పొలానికి చెరువు ఉంటే ఎప్పుడైతే పెట్టొస్తే దానికి డ్రిప్ ఇరిగేషన్ 80% సబ్సిడీ గవర్నమెంట్ ఉపయోగించుకోవాలి. దాంట్లో రకరకాల టెక్నాలజీస్ వచ్చాయి. ఫిక్స్డ్ కాకుండా ఇవాళ పోర్టబుల్ కూడా ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకొని ఈ నీటి యాజమాన్యం చాలా చాలా ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత ఫుడ్ వేస్ట్, ఇందాక ముందు చెప్పినట్టు భోజనం మనం 30 నుంచి 35% పండించిన భోజనం వేస్ట్ చేస్తాం. ప్రతి పెళ్లిళ్ళలో చూస్తే హైదరాబాద్ లో ఒకసారి ఈ జూబ్లీ హిల్స్, సార్ మీరు కూడా జూబ్లీ హిల్స్ అనుకుంటారు, ఒకసారి అక్కడ పెళ్లికి వెళ్తే మా ఐఆర్ఐ ప్రొఫెసర్ గారి మనవాడి పెళ్లి, వైఎన్రావు గారి నేను కూడా మాలాంటి శాస్త్రవేత్తలు అందరూ వెళ్ళాం. పెట్టడం అనేది 20 రకాల భోజనాలు పెట్టారు. మెక్సికన్ ఫుడ్, థాయ్ ఫుడ్, అది అందరం ఎక్కడ అది బాబు పెరుగన్నం ఎక్కడ ఉంటుంది, పెరుగన్నం లేదు సార్, ఎక్కడ రైతా ఉంటుంది, ఎక్కడ రైస్ ఉంటుంది కలుపుకుంది. అంటే హైదరాబాద్ డయాబెటిక్ క్యాపిటల్, డాక్టర్స్ తెలుసు ఎంతమంది షుగర్ పేషెంట్, 20-30 రకాల స్వీట్లు పెట్టారు. ఎంత ఫుడ్ వేస్టేజ్ ఓకే, బట్ దానివల్ల ఎంత ఎకనామిక్ లాస్, ఎంత కార్బన్ ఉత్పత్తి గ్లోబల్లీ, ఇంత కార్బన్ ఉత్పత్తులు ఫుడ్ లాసెస్ నుంచి జరుగుతున్నాయి. అంటే ఫుడ్ లాస్ వేస్తే దాంట్లో నుంచి వెళ్ళిపోయి మీడియం వస్తుంది, దాంట్లో వస్తుంది. సో మా దగ్గర యంగ్ సైంటిస్టులు వస్తున్నప్పుడు అందరూ మోస్ట్లీ సార్ నేను చెప్పేది ఏంటంటే, అందరూ పెళ్లి కానీ ఇది కొత్త సైంటిస్టులు ఎవడన్నా హైదరాబాద్ లో పెళ్లి చేసుకుంటే ప్లానింగ్ ఎంతమంది వెడ్డింగ్ ప్లానింగ్ జరిగిందంటే ఒక 6 నెలలు చెప్తారు, ఒక 5 నెలలు చెప్తారు. కనీసం మీరు 1 గంట దానికి ఉపయోగించండి. మిగిలిన ఫుడ్ ఒక బయోడిగ్రేడబుల్ ప్యాకింగ్ చేసి మనకి సికింద్రాబాద్, నాంపల్లి ఎక్కడ మనకు తెలుసు, ఎక్కడ ఆకలి భోజనం లేని పేదలు ఉన్నారు, 1000 రూపాయలు ఒక ఆటో, ఒక ప్యాకేజీ, ఒక ఆటో నుంచి ఇస్తే ఆ రోజు ప్రతి ఓడు ఒక్కొక్క రోజు చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజన సమస్య తగ్గిపోతుంది. అప్పుడు దేశం మొత్తం చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్, అలాంటి థింకింగ్ రావాలి. చాలా థింకింగ్ వచ్చింది భారతదేశం. ఇలాంటి వాళ్ళలో ఈ బర్త్డేలు ఇవన్నీ చేసుకోవడం, ఆర్ఫనేజ్ పెళ్లి చేసుకుంటున్నారు, లేకపోతే ఓల్డ్ ఏజ్ పెళ్లి చేసుకుంటున్నారు. అది ఐ థింక్ వెరీ వెరీ గుడ్ డెవలప్మెంట్ మన హైదరాబాద్. సో బేసికలీ ఐ విల్ కంప్లీట్ నెక్స్ట్ 5 minutes. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతి వాతావరణ మార్పు, పెట్టలు ఇక్కడే ఉన్నాయి, ఫ్లడ్స్ ఇక్కడే ఉన్నాయి. తెలంగాణలో చూస్తే ప్రతి జిల్లాలకి ఒక సమస్య. ఆంధ్రప్రదేశ్ చూస్తే శ్రీకాకుళం ఏమో వర్షంలో మునిగిపోతుంటుంది, చూస్తే మనకి అనంతపూర్ వెళ్తే చెట్టు ఉంటుంది. ఒక జిల్లాలో చూస్తే కొన్ని మండలాలు, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ మండలాలు 40 మండలాలు ఉన్నాయి. 4 మండలాలు ఏమో అతివృష్టి, మిగతా సో దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అలా ముందుకు మార్గాలు ఎలా ఉండాలంటే, మీరు కొంచెం వేసే ప్యాడీ వెరైటీస్ లోనే కొంచెం టాలరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మన BJP అమరావతి నుంచి వాటర్ నేను చాలా చెప్పాను. నేల ఆరోగ్యం, మన పప్పు దినుసు పంటలు ఎట్లా వేసుకోవాలి, బయోపెస్టిసైడ్స్ ఎట్లా చేయాలి, అగ్రో అడ్వైజరీస్ గురించి చెప్పాను.
ఎప్పుడైతే ముఖ్యంగా ఇందాక ఇనాగరేషన్ లో కూడా చెప్పారు, మహారాష్ట్రలోని తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల్లో సూసైడ్స్, ఫార్మర్ సూసైడ్స్ ఎక్కువ జరుగుతుంది. ఎందుకు రాజస్థాన్ లో నీళ్ళే లేవు, అక్కడ సూసైడ్స్ లేవు, తెలంగాణలో మహారాష్ట్రలో ఎందుకు ఉంటున్నాయంటే ప్రతి ఇంటిలో గేదెలు ఉన్నాయి, రోజుకి వాళ్ళకి ఇన్కమ్ ఉంది. సో వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి పశువుల ప్రాముఖ్యం, కోళ్ళ ప్రాముఖ్యం చాలా చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ సమ్ ఆఫ్ ద పూర్ విలేజెస్ చాలా లైఫ్ స్టాక్ చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవే నేను డీటెయిల్డ్ గా చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ లో మిలియన్ ఫార్మ్ పాండ్స్ అనే ఒక స్కీమ్ వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం. అనంతపూర్ జిల్లా మిలియన్ ఫార్మ్ పాండ్, మిలియన్ అంటే 10 లక్షల ఫార్మ్ పాండ్స్. అది స్వామినాథన్ గారు గైడెన్స్ తీసుకుని ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేశారు. టిపికల్ గా ఏంటంటే ప్రపంచంలో వాతావరణం ఎప్పుడైతే వర్షం వస్తుందో ఆ నీళ్ళని గుంటలు నింపుకొని, ఎప్పుడైతే ఒక నెల మధ్యలో ఏరుతుందో దాని చెరువు. తర్వాత మన తెలంగాణలో కూడా హరితహారం, మొక్కలు ఎన్ని బతికాయి అనేది అది పొలిటికల్ విమర్శ ఏదో ఒకటి ఉంటుంది. కానీ 100 మొక్కలు వేస్తే ఒక 10 మొక్కలు పెరిగినట్టే కదా. ఆ రకంగా మన స్కీమ్స్ చూడాలి. కొన్ని చోట్ల బాగా జరుగుతుంది, కొన్ని చోట్ల బట్ అట్లీస్ట్ 100 మొక్కల్లో 4 మొక్కలు పెరిగినా సరే ఒక పాజిటివ్ గా మనం ఆలోచించి ఆ మొక్కల్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఎవరైనా మన ఇళ్ళలో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ బర్త్డే రోజు ఒక మొక్క ఇస్తే అలాంటి స్కూల్ ఎడ్యుకేషన్ నేను చెప్తాను తర్వాత ఎలా మేము ఎలా చేంజెస్ తీసుకొస్తున్నాం అనేది. సో దీన్ని నేను ఇందాక చేసిన లిస్ట్ నేను ఇలా చేసి తర్వాత రైస్, ముఖ్యంగా తెలంగాణ రైతులకి ఇన్స్టెడ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటెడ్ డైరెక్ట్ సీడెడ్ కంటే రైస్ సీ కల్టివేషన్, ట్రాన్స్ప్లాంటెడ్ రైస్, డైరెక్ట్ సీడెడ్ రైస్ వెళ్తే కనీసం మనం కొంత నీళ్ళని సేవ్ చేసుకోవచ్చు, కొంత వాతావరణ మార్పులు తగ్గించుకోవచ్చు అని నా విన్నపం. అలానే అగ్రో ఫారెస్ట్రీ ఏపీ తెలంగాణ బాగానే చేస్తున్నాయి. గ్రీన్ కవర్ పెరిగింది, ఇంకా ముందుకెళ్ళాలి. సో ముఖ్యంగా వాతావరణ అనుకూల వ్యవసాయం చేయాలంటే వెదర్ అవసరం, నీళ్ళు అవసరం, నీళ్ళ మేనేజ్మెంట్, అగ్రో అడ్వైజరీస్ ఆలోచించాలి. ఏ పంటలు వేసుకోవాలనేది ముఖ్యం. ఫెర్టిలైజర్స్ ఎంత తక్కువ వేయాలి, పశువుల ఎరువు ఎంత పెంచాలి, నేల ఆరోగ్యాన్ని పెంచుకోవాలి, సంఘటితంగా ఉండాలి. వ్యవసాయం సంఘటితంగా చేయాలి. ముఖ్యంగా ఇంకొక విన్నపం నిన్న 3 రోజుల క్రితం ఈటీవీలో వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రైతులు చాలా చోట్ల మేము గత 10 ఏళ్ల నుంచి చేస్తున్నాము. రాజిరెడ్డి గారు కూడా మాతో ఉన్నారు. మనము బీటీ కాటన్ వేసినప్పుడు కాటన్ ఏరియాలో తొలకరి ఫస్ట్ వర్షంలోనే మనం విత్తుకుంటే ఏమవుతుందంటే వచ్చిన తర్వాత ఒక 4-5 రోజులు వస్తే ఆ విత్తుకున్నది మాకు నిలవదు. మీరు ఖర్చు చేసిన 1500, 1000 రూపాయలు సీడ్ కాస్ట్ మళ్ళీ రెండోసారి వేయాల్సి వస్తుంది, బీటీ మూడోసారి వేయాల్సి వస్తుంది. అందువల్ల మీరేంటంటే తొలకరి వర్షంతో ఒకే వర్షంతో మీరు విత్తుకోవాలి. 2-3 వర్షాలు పడి మీరు కనీసం ఇంతవరకు నేలలో ఇంతవరకు నీళ్లు తేమ దిగిన తర్వాత అప్పుడు విత్తుకుంటే అది కొంచెం గ్యారంటీ ఉంటుంది. లేకపోతే మనకి సీడ్ కాస్ట్, సీడ్ అంటే విత్తపు మీద పెట్టే ఖర్చు పెరుగుతుంది. అది ముఖ్యంగా మీరు చూసుకోవాలి. మీరు చేయడం కాకుండా గ్రామాల్లో వేరే వాళ్ళు అడిగిన వర్షం వెంటనే విత్తుకోవడం ఎవరైనా చేస్తుంది చెప్పండి. విత్తుకోవద్దు, తొలకరి వర్షంతో విత్తుకోవడం చేయవద్దు. దాంట్లో చాలా చేయాలి. తర్వాత క్లైమేట్ డిస్కషన్స్ అవన్నీ మనము అంటే ఇది మనకి ఈ వాతావరణ మార్పులు చేయాలంటే చాలా క్యాంపెయిన్ వస్తుంది, అందరూ భాగస్వామ్యం వస్తుంది. అందువల్ల మనం చెప్తా ఉండాలి. ఇందాక ఇది మేము క్రీడాలో ఉన్నప్పుడు మన ప్రసాద్ గారు చెప్పినట్టు మేము పార్లమెంట్ 24 మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ మనం ఆరంభించినప్పుడు సుస్థిర వ్యవసాయ వాతావరణం అనుకూలంగా ఉండాలంటే సో వీళ్ళకి ఇలా సెన్సిటైజ్ చేయడం వల్ల పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. మనకి ఐసీఐ 700 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు మనం పెట్టిన వాళ్ళు భారతదేశానికి ఆహార భద్రత కావాలి కాబట్టి 700 కోట్లు బడ్జెట్ ఇచ్చి నిగ్రా ప్రాజెక్ట్ చేశారు. అలానే మనకి ఇక్కడ పాత మన పూర్వ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారికి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఎంత స్ట్రెస్ లో ఉన్నారు, ఎలా వాళ్ళు అంటే ఈ స్ట్రెస్ ఎలా తగ్గించాలంటే ఎలా మనకి మనం వ్యవసాయంతో పాటు వేరే ఉత్పన్నాలు కూడా ఉంటే వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాం. అలాంటి అందువల్ల మనం చెప్పే ఇక్కడ కూర్చున్న మన శాస్త్రవేత్తలు తెలిసిన వాళ్ళు ఈ పాలసీ మేకర్స్ కి చెప్తా ఉంటే వాళ్ళు ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రీసెర్చ్ పెంచుతారు. రీసెంట్ గా మనం
G20 కంట్రీస్ అని భారతదేశం పెద్దగా G20 కంట్రీస్ ఎస్పెషల్లీ మనకి ఫస్ట్ లో కూర్చున్న వాళ్ళకి, మన డాష్ మీద కూర్చున్న వాళ్ళకి ఈ వాతావరణ మార్పులో రెడీగా మన భారతదేశపు 20 దేశాలు G20 కంట్రీస్ ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉంది. ఎందుకుందంటే ఇవి దేశాలు ఎందుకుంది అంటే ఈ 20 దేశాలు కలిపి ప్రపంచంలో డబ్బంతా 85% 20 దేశాలు. వరల్డ్ ట్రేడ్ వ్యాపారం 80% 20 దేశాలు. 200 పాపులేషన్ 20 దేశాలు. 80% కార్బన్ వాయువు 20 దేశాల నుంచి వస్తుంది. అందువల్ల ఈవేళ భాగస్వామ్యం అమెరికా వీళ్ళందరూ డబ్బులు ఇవ్వాలి, వేరే దేశాలకి డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర టెక్నాలజీస్ ఉన్నాయి, మనకి ఫ్రీగా టెక్నాలజీస్ ఇవ్వాలి, వాళ్ళు టెక్నాలజీ ఇచ్చి మనకి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఎందుకు ఇవ్వాలంటే అమెరికా టెక్నాలజీస్ ఐపీఆర్ కాపీ రైట్ ప్రొటెక్షన్ దాన్ని కొనాలంటే చాలా డబ్బులు పెట్టాలి. అందువల్ల మనకి ముఖ్యంగా మేము ప్రపంచ వాతావరణ సదస్సులో నేను పాల్గొన్నప్పుడు ముఖ్యంగా మేము 200 దేశాలు పాల్గొంటాము. ఈ ఫిగర్ జర్మనీలో 215. ముఖ్యంగా చెప్పేది అంటే అమెరికా, యూరోపియన్ కంట్రీస్ 1000 సంవత్సరాలు మనకంటే ముందు. మనం ఏసీల గురించి ఇది గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఎప్పుడో ఉంది. అందువల్ల మీరు కార్బన్ వాయువులు రిలీజ్ చేసి ఇంకా వాతావరణంలో ఉన్నాయి, అవి డ్యామేజ్ చేస్తా ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు ఫండింగ్ ఇవ్వాలి. డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా, బంగ్లాదేశ్ ఈ కంట్రీస్ కి. తర్వాత టెక్నాలజీ ఇవ్వాలి, టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ మూడింటి మీదే ఇవన్నీ. అంటే ఎప్పుడైనా మనం ఈ 200 కంట్రీస్ మాట్లాడడానికి ఎప్పుడైతే ఇండియా మాట్లాడుతుందో ఈ ఫ్లాగ్ ఇట్లా ఉండాలి, తర్వాత మన పాయింట్ అయిన తర్వాత మనం. సో రీసెంట్ గా స్పెయిన్ లో జరిగింది అలాంటిది COP25. ఇది ఎట్లా ఎప్పుడైతే మన భారతదేశ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆయన మా డెలిగేషన్ హెడ్గా ఉంటారు. ముఖ్యంగా భారతదేశపు మేము అంటే మన ప్రొయాక్టివ్ గా ఎలా ఉంటున్నాము, బట్ భారతదేశపు వ్యవసాయానికి ముఖ్యంగా నేను వ్యవసాయ నెగోషియేషన్ అగ్రికల్చర్ నెగోషియేషన్ ఫార్మర్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ఈ వాతావరణం గురించి చెప్తాను. సో తప్పనిసరిగా కమ్యూనిటీ పార్టిసిపేషన్ అవసరం. వాతావరణ మార్పు భూగోళం అంటే రష్యా చేస్తే భారత్కి ఉపయోగం, భారత్ చేస్తే శ్రీలంక ఉపయోగం. అందువల్ల అన్ని దేశాలు చేయాలి, అన్ని గ్రామాలు చేయాలి, అందరూ చేయాలి. సో ఇది నేను స్కిప్ చేస్తున్నాను. నేను నల్గొండలో ఇది కమ్యూనిటీ బయోగ్యాస్ ప్లాంట్ చేస్తే ఎలా మేము గ్రీన్ హౌస్ గ్యాస్ చేశామని సక్సెస్ స్టోరీ. బట్ ఆ రోజుల్లో ఈ మన గడిపల్లి దగ్గర ఉన్న గ్రామాలు 40 మంది మహిళలు కూర్చొని కమ్యూనిటీ బేస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ చేసేసి వాళ్ళకి కుకింగ్ గ్యాస్ ఇచ్చి స్లర్రీని వర్మీ కంపోస్ట్ చేసి వర్మీ కంపోస్ట్ తీసుకెళ్లి పొలానికి వేసి టమాటాలు, వాటర్ మిలన్స్ పండించి హెరిటేజ్ మార్కెట్స్ లింక్అప్ చేస్తే వాళ్ళ ఇన్కమ్ చాలా పెరిగింది. అప్పుడు ఏం జరిగింది, అందరు మహిళల్ని మేము ఎక్కడైతే పశువులు ఉన్నాయో వాళ్ళనే ఇంక్లూడ్ చేశాం. ఆ గ్రామంలో 10 మందికి పశువులు లేవు, వాళ్ళని ఇంక్లూడ్ చేయకపోతే ఢిల్లీ నుంచి ఆఫీసర్స్ వచ్చినప్పుడు శ్రీనివాస్ ఈ 10 మంది ఇంక్లూడ్ చేయలేదని కంప్లైంట్ చేశారు. కానీ ఇప్పుడు వెళ్తే మన గ్యాస్ ఉంది, కుకింగ్ గ్యాస్. ఎవరు పెండ కరెక్ట్ చేస్తారు, ఎవరు కలుపుతారు, ఎవరు గ్యాస్ పెడతారు, ఆన్ అండ్ ఆఫ్ లో ఇది అవుతుంది. సో ఇప్పుడు అంతా డిస్మాంటిల్ అయింది. అందువల్ల ఏంటి అని అంటే టెక్నాలజీ అనేది పాలసీకి అనుసంధానంగా ఉండాలి. వాళ్ళందరికీ కుకింగ్ గ్యాస్ ఇచ్చేసి అవన్నీ చేసి ఈ వాటర్ ఎగ్రెస్ట్రా ఉన్న ఎనర్జీని లిఫ్టింగ్, మన వాటర్ ట్యాంక్ లిఫ్ట్ చేసి అంత ఎనర్జీని అది చేయడం జరిగింది. అందువల్ల ఒక పాలసీ, టెక్నాలజీ రీసెర్చ్ అనుసంధానంగా ఉండాలని. తర్వాత ముఖ్యంగా వాతావరణ చేయాలంటే మాలాంటి టీచర్స్ వాళ్ళు ఉండాలి, పిల్లలు మొదటి నుంచి చదువుకుని సెన్సిటివిటీ చాలా ఉండాలి. ట్రైనింగ్ మా దగ్గరికి రైతుల ప్రసాద్ గారు ట్రైనింగ్ చేయాలంటే మేము కూడా చేస్తాం. కొత్తగా జనరల్ గా మాకు ఇప్పటి వరకు మేము ఒక సైంటిస్టులకే ట్రైనింగ్ చేస్తాం. కొత్తగా మాకు ఫార్మర్స్ హాస్టల్ వచ్చింది, మేము ఈ మధ్య ఫార్మర్స్ ట్రైనింగ్ చేశాము. తర్వాత కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామ్స్ కావాలి, పాలసీస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ హెల్త్ కార్డ్ కానీ, ఫసల్ బీమా యోజన కానీ సూచించాలి. కానీ లార్జ్ స్కేల్ లో ఉంటే ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంది. సో తర్వాత లాస్ట్ లైన్ ఏంటంటే రిక్వెస్ట్,
పిల్లల దగ్గర నుంచి ఎట్లా ఈ కార్బన్ ఎలా ఉండాలి, ఇలాంటి ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ కూడా మేము అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ కూడా ముందు ఉండాలని చెప్తున్నాం. అలానే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎలా పెంచాలి. లాస్ట్ రైడ్ ఏంటంటే మన ఫుడ్ సిస్టమ్ ఎట్లుందంటే, ఒకప్పుడు మన గ్రాండ్ మదర్ చక్కగా రోటి పచ్చడి, తర్వాత కూర, సాంబారు, పప్పు, తర్వాత ఒక స్వీట్ చేశాను. ఇప్పుడు సిటీస్ లో చాలా మంది ఏంటంటే 4 రొట్టెలు, 1 ఆలుగడ్డ కూర, లేకపోతే అన్నము, కూర. సో ఎట్లా న్యూట్రిషన్ అవుతుంది అని అంటే, అగైన్ మనం ఏం చెప్తున్నాం, మళ్ళీ యూ కెన్ కమ్ బ్యాక్ మన గ్రాండ్ మదర్ రెసిపీకి. థాలి అంటే మన భారతదేశ నార్త్ ఇండియాలో థాలి అంటే పళ్ళెం. దాంట్లో కొంచెం అది, కొంచెం ఇది, కొంచెం అది ఉంటే చూస్తే న్యూట్రిషన్ అన్ని చోట్ల వస్తుంది అన్ని. సో ఈ సిస్టమ్ మనకి న్యూట్రిషన్ సెక్యూరిటీ మన స్వామినాథన్ గారు చెప్పేటప్పుడు భారతదేశ పెద్ద సమస్య న్యూట్రిషన్. ఇది మనం ముందుకు తీసుకెళ్లాలని మా స్లోగన్ అలా ఉంది. సో ఫైనలీ మనకి క్లైమేట్ చేంజ్ అనేది చాలా ప్రపంచ సమస్య. సొల్యూషన్స్ లోకల్ గా ఉండాలి, విలేజ్ లెవెల్ లో ఉండాలి, గ్రామంలో ఉండాలి. సో ఏపీ తెలంగాణలో చాలా స్కీమ్స్ ఉన్నాయి, చాలా స్కీమ్లు బాగా పనిచేస్తున్నాయి. కానీ ఇంకా ముందు తీసుకున్నాను. చాలా చెప్పారు ఇక్కడ, చెట్టు మీరు స్కీమ్, ఫామ్ పాండ్స్ చాలా ఉన్నాయి, ఫారెన్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. దాన్ని ఇంకా ముందుకు ఇంటెన్సిఫై తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఏంటంటే మీరు ఇందాక రైతులు చెప్పారు, అవేర్నెస్ ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళాలి, రైతులకు చెప్పాలి. చాలా స్కీమ్లు చాలా మందికి తెలియలేదు. ముఖ్యంగా ఇందాక చెప్పారు, మనకి ఈ ఫెర్టిగేషన్ డ్రిప్స్ 80% సబ్సిడీ ఉంది, బయోగ్యాస్ ప్లాంట్ ఎంత సబ్సిడీ ఉంది, హార్టికల్చర్ ఇస్తే ఎంత సబ్సిడీ ఉంది. ఇవన్నీ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి ఇంకా తెలియటమే కాకుండా సంఘటితం చేయాలి. ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ అనేది హలో, ధన్యవాదాలండి. మీ లెక్చర్ ఏంటంటే మాకు ఇదివరకు అన్నీ గుర్తొస్తున్నాయి. ఇదివరకు మేము చేసినవన్నీ చాలా బాగున్నాయి, కాంప్రహెన్సివ్గా. మేము ట్రాన్స్లేషన్ చేసాం, కొంత సంక్షిప్తం చేసి మీరు ఇచ్చిన లెక్చర్ని చేసాం. దాంట్లో మీరు చెప్పిన జిస్టు, ఎసెన్స్ మొత్తం కూడా చాలా బాగా ఇచ్చారు. అయితే నోట్స్లో కంటే ఇంకెక్కువ వివరణ ఇచ్చారు. దట్స్ వాట్ ఐ హావ్ నోటీస్డ్. బట్ ఆ వివరణ మేము వేరే సందర్భంలో ఏదో సందర్భంలో కవర్ చేస్తాం తప్పకుండా. చైతన్య సాహిత్యం మ్యాగజైన్ ఏదైతే ఉందో దాదాపు మీరు చెప్పిన లక్ష్యంతో పనిచేస్తుంది. మేము సమస్య ఉంటేనే చేస్తాం తప్ప అకాడమిక్ డిస్కోర్స్ మాత్రం చేయండి. ఈ సందర్భంలో మీరు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎక్కువ డీల్ చేస్తున్నారు. యాక్చువల్గా నేను నోటీస్ చేసింది, మేము అభిప్రాయపడేది ఏంటంటే, ప్రతి టెక్నాలజీలో ఒక క్రిటికల్ కాంపోనెంట్ ఉంటుంది. ఆ క్రిటికల్ కాంపోనెంట్ యొక్క స్వభావాన్ని బట్టి రాష్ట్రం అంటే ప్రభుత్వం ఏదైతుందో వ్యూహాత్మకంగా జోక్యం చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ఈ క్లైమేట్ చేంజ్కి చాలా అవసరం. ఎందుకంటే దాని కారకాలేమో పైన ఉన్నాయి, యాక్షన్ ఏమో లోకల్ యాక్షన్ కావాలి. సో ఇది వ్యూహాత్మకంగా ఇంటర్వ్యూన్ కావాల్సిన అవసరం ఉంది. నా రైతుల పక్షాన్ని నేను కోరుకునేది ఏంటంటే, ఒక హ్యాండ్ బుక్ లాంటిది ప్రిపేర్ చేయండి. రైతులు డూస్ అండ్ డోంట్స్ వచ్చేటట్టు ఇస్తే మేము ఇంకా రైతులకి ఎక్కువ తీసుకుపోవడానికి అవకాశం ఉంది. చివరికి నేను ఒక చెప్పదలుచుకుంటే ఏంటంటే, మా వాళ్ళు వ్యక్తులు కాదు, ఇక్కడ ఉన్నోళ్ళు ఎవళ్ళు వ్యక్తులు కాదు, జిల్లా స్థాయి నాయకులు. ఒక్కొక్కళ్ళు కొన్ని వందలు వేల మందికి చెప్పగలిగిన వాళ్ళు. మీరు ఆ కోణాన్ని చూస్తే చాలా బాగుంది. మనం ఎప్పుడైనా కూడా ఎనీ న్యూ ఐడియా, ఏ ఐడియాస్ వచ్చినా కొద్దిలో మోడెస్ట్గా స్టార్ట్ అవుతుంది, తర్వాత చాలా బలమైన యాక్షన్ తీసుకుంటుంది. వెన్ ఐడియాస్ ఆర్ ఓన్డ్ ఇట్ లీడ్స్ టు వెరీ పవర్ఫుల్ యాక్షన్. తెలంగాణ రైతాంగం అయితే అవుతుందో రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి, టెక్నాలజీని యూజ్ చేయడానికి ఎప్పుడు ముందుంటుందని హామీ ఇస్తూ, మీరు మీ సమయాన్ని వెచ్చించి ఇతర ఎంగేజ్మెంట్స్ ఉన్నా కూడా మాకు ఇంత సుదీర్ఘంగా లెక్చర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత ఇంకొకటి, వీరికి సన్మానం చేయాలి, ఎందుకంటే చివరికి పోతున్నారు, వాళ్ళు చాలా తొందర మీద ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. సో ఐ రిక్వెస్ట్ అవర్ సెక్రటరీ సాగర్ టు ప్రజెంట్ మొమెంటో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏంటి వస్తారు అయ్యో తొందర ఎందుకు ఇంకా రాలేదు, మన వస్తారు సెక్రటరీ గారు ప్రజెంట్ చేస్తారు, మా వాళ్ళు వస్తారు. ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ రావాలండి తప్పకుండా. అమర్నాథ్ గారు రండి, అమర్నాథ్, అనిల్ రైనా. సన్మానం చేసేటప్పుడు చీఫ్ గెస్ట్ అట్లా ముఖం అట్లా పడకూడదు. మనోహర్
సార్ ఒక డౌట్ సార్ చెప్పండి. భారతదేశంలో మొత్తం అనేక మంది వ్యాపారస్తులు సన్ఫ్లవర్ భూమి వేసుకొని సన్ఫ్లవర్ ఆయిల్ చిక్క ఉంటాడు. అయితే అది ఎంత పండినా కూడా నేను యాజ్ రైతుగా ఎకరానికి 2 క్వింటాలు 3 క్వింటాల కంటే ఎక్కువ పండదు. మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెద్ద క్రాప్ అయితే లేదు. మరి ఆయిల్ ఇది మంచిదా కాదా? సన్ఫ్లవర్ ఆయిల్ చాలా మంచిదండి, కానీ సన్ఫ్లవర్ కూడా 2 క్వింటాలే కాదు 10 క్వింటాలు అయిన నేలలు కూడా ఉన్నాయి. ఎక్కడ మనం ఏం చేస్తున్నామంటే భారతదేశంలో ఆ నూనె గింజలు ఏం చేస్తున్నామంటే మనకి వేరే పంట బాగా వచ్చేదైతే అది వరికి వెళ్తాం, లేకపోతే మంచి పంటలకు వెళ్తాం. ఎక్కడ ఆ నీళ్ళు సరిగ్గా పనిచేయవో లేకపోతే మనకి నీళ్ళ అనుకూలం లేదో వాటి దగ్గరికి మనం సన్ఫ్లవర్ కానీ ఇవి నూనె గింజలు వేస్తున్నాం. దానికి కూడా ఈ 2 క్వింటాల్స్ నుంచి 10 క్వింటాలు చేయడానికి ఏంటంటే ఒకటి రెండు ఇరిగేషన్స్ ఇచ్చేసి దానికి కూడా మన వరి పంటలాగా ఎలా దానికి చేస్తే దానికి కనీసం మనం చూస్తే మనకి వేరుశనగ ఉంది అదే మనకి అది గిట చెప్తున్నాను. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి అనంతపూర్లో వేరుశనగ ఉంది, మనకి రాజకోట్ గుజరాత్లో ఉంది. మనకి అనంతపూర్లో 5 క్వింటాల్స్ అయితే అనంతపూర్లో 5 క్వింటాల్స్ వస్తే గుజరాత్లో 25 క్వింటాల్స్ పండిస్తున్నాం. ఏంటంటే అక్కడ ఒక సారవంతమైన నీళ్ళలోకి వేరుశనగ తీసుకెళ్ళాము, తర్వాత 1-2 ఇరిగేషన్స్ ఇచ్చాము, దాంట్లో పశువులు ఎరువేస్తున్నాము. అలాంటివి ఉన్నప్పుడు మన సన్ఫ్లవర్ కూడా పక్కనే మనకి సంస్థ ఉంది, సన్ఫ్లవర్ సంస్థ, దానికి కూడా పోషణ కొంత అవసరం. ఎక్కడైతే ఏ పంటలు పండవో ఆ నెలల్లో మనం సన్ఫ్లవర్ వేస్తున్నాం, అదొకటి. రెండొకటి ఏంటంటే సన్ఫ్లవర్ నూనె చాలా మంచిది, మనం అందరం తింటున్నాం. చాలామంది ఇప్పుడు ఏంటంటే మనకి డైరెక్ట్గా ఈ రిఫైన్డ్ కాకుండా చాలా మనకి హైదరాబాద్లో ప్రతి కాలనీలో ఒక కోల్డ్ ప్రెస్డ్ అని, అంటే ఒక ఆయిల్ గానుగ తీసిన ద్వారా నూనె ఉంది. దానికి రేట్ ఇప్పుడు లీటర్కి 80 రూపాయలు బదులు 350 రూపాయలకు అమ్ముతున్నారు. అలాంటి దానికి మీరు సప్లై చేస్తే అది చాలా మంచిది, ఇంకా మంచిది. రిఫైన్డ్ సన్ఫ్లవర్ వాడే కంటే కూడా ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తింటే ఇంకా మంచిది. చెప్తాను, చెప్పండి. చెప్పండి, వినిపిస్తాను. చెప్పండి గట్టి చెప్పండి. 20 లక్షల ఎకరాల సాగు అనేదాన్ని ప్రోత్సహించడం కరెక్టేనా? ఉన్న 1 కోటి ఎకరాల్లో 20 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ కి కన్వర్ట్ చేయడం అనేది మంచి పద్ధత కాదా? దీనికి ఇంతకుముందు మీ దగ్గర నుంచి తెలంగాణ ప్రభుత్వం సలహాలు సూచనలు తీసుకుని దీని పథకాన్ని ముందుకు తెచ్చిందా? ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అంటే మనకు ఆయిల్ పామ్ని ఎందుకు మనం ప్రోత్సహిస్తున్నామంటే ఆయిల్ పాము మనకి ఇందాక మన సార్ అడిగినట్టు మనకి పొత్తు తిరుగుడు అన్నీ వేరే నూనెల కంటే ఈ ఆయిల్ పామ్ నూనె అంత ఆరోగ్యకరమైనది కాదని మనం చెప్తున్నాం. అలాంటప్పుడు కానీ మనం ఏం చేస్తున్నాము, అదే ఆయిల్ కొరత వల్ల కనీసం 1.5 లక్షల కోట్లతోటి ఆయిల్ పాము మనం ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం వేరే దేశం. ఆ కొరత తీర్చడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక సంస్థ పెట్టింది ఏలూరు దగ్గర. దాంట్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, అంత ఈజీ కాదు. హార్వెస్ట్ చేసిన తర్వాత వెంటనే దాన్ని ఈ నూనె తీసే దానికి వెళ్ళాలి, దానికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి.
కానీ ఆంధ్రప్రదేశ్లో పండుతుందని తెలంగాణ మనం ముందు పెట్టుకుంటే ఇవన్నీ దానికి అనుకూలమైన సంస్థలు, మార్కెటింగు, ప్రాసెసింగ్ అవన్నీ లేకుండా ముందు ఏరియా ముందు తెంచితే అది సమస్య అవుతుంది. బట్ దాంట్లో కూడా అన్ని నేలల్లో కూడా అది రాదు. ఒక నల్ల నేలడి మీరు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి నేలలు మీరు చూసే ఉంటారు, నల్ల రేగడి భూములు. అలాంటి భూములు అవి దీనికి అనుకూలమైన నేలలు. అలాంటివి తీసుకొచ్చి మనం ఖమ్మం దగ్గర కానీ, వైరా దగ్గర నుంచి కానీ, సూర్యాపేట దగ్గర నుంచి, మిర్యాలపూట దగ్గర నుంచి పెట్టామనంటే 1-2 సంవత్సరాలు ఈల్డ్ రావచ్చు. బట్ తర్వాత సంవత్సరాలు ఈల్డ్ ఎలా వస్తుంది, దానికి ఎంత వెయ్యాలి, దానికి అనుబంధంగా తీసే మిల్స్ ఎలా ఉండాలి, వెంటనే ఒక రోజులోనే ఆ మిల్లుకి వెళ్ళటం అనేవి అన్నీ చూసిన తర్వాత ముందుకెళ్ళాలి. టైం అయిపోయింది. టేక్ కేర్. సో థ్యాంక్ యూ, మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. తర్వాత కిషోర్ గారు కూర్చోండి. మిత్రులారా, చాలా మంచి సందేశాన్ని శ్రీనివాసరావు గారు ఇచ్చారు. వారికి మనందరి తరపున, అరిబండి లక్ష్మీనారాయణ ఫౌండేషన్ తరపున, అదే రకంగా తెలంగాణ రైతు సంఘం తరపున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు వేరే ప్రోగ్రాం ముందు వెళ్తున్నారు. ఇప్పుడు వానాకాలం సాగు సెమినార్లో మాట్లాడడానికి మన రాజిరెడ్డి గారు ఉన్నారు. అదే రకంగా మన సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. అదే రకంగా మన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగారెడ్డి గారు వేదికపైకి రావాలి. ఈ సెషన్కి జంగారెడ్డి గారు అధ్యక్షత వహిస్తారు. మన అధ్యక్షులు ఆరోగ్యం బాగాలేదు, రాలేదు. మల్లారెడ్డి గారిని పిలిచాను. జంగారెడ్డి గారు వేదిక మీదకి రావాలి. అదే రకంగా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి వెంకట గారు కూడా వచ్చి ఉన్నారు. వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా వాతావరణ మార్పుల మీద చాలా వివరంగా మాట్లాడారు. అదే రకంగా మన రాజిరెడ్డి గారు గతంలో కూడా మన రాష్ట్ర సెమినార్తో పాటు వివిధ జిల్లాల్లో జరిగినటువంటి సెమినార్లో కూడా వారు మాట్లాడి ఉన్నారు. వారిని ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వెంటనే లోపలికి రావాలి. రాజిరెడ్డి గారు మాట్లాడిన తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు వేదికపైకి రావాలి. డీజీ గారు కూడా ఉన్నారు, మన పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు రాజిరెడ్డి గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఎక్కడ